వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్ బై ఎల్టీఎక్స్ క్లాసెస్. మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ప్రిపరేషన్ చేయాలి అనుకుంటే మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీరు అప్లై చేయొచ్చు. లేదా ఆల్రెడీ యూపీఎస్సీ జీఎస్ అయిపోయి ఆప్షనల్ పెండింగ్ ఉందనుకుంటే మీరు ఆప్షనల్ కూడా మన దగ్గర తీసుకోవచ్చు. ఎల్టీఎక్స్లో ఏ కోర్స్ తీసుకున్నా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది, జాబ్ వచ్చేంత వరకు యాక్సెస్ ఉంటుంది, క్లాసెస్ అన్నీ బైలింగ్వల్లో ఉంటాయి, అన్నీ కూడా అందరికీ అర్థమయ్యేలాగా బిగినర్ ఓరియంటెడ్గా ఉంటాయి. ఏ డౌట్స్ ఉన్నా మీరు చేయాల్సిందల్లా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయడమే. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. ఇక్కడ ఉన్న అన్ని ఆప్షనల్స్ కూడా మన ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ ఆప్షనల్ తీసుకొని దేనికి స్విచ్ అయినా సరే వీ విల్ అలౌ దట్. సో ఇవాళ ఆర్టికల్ చూడండి, హెడ్లైన్స్లో వచ్చింది గవర్నర్ హోల్డ్స్ నో వీటో పవర్ ఓవర్ బిల్స్. సో గవర్నర్ ఆర్టికల్ రోజు వస్తూనే ఉంది. అయితే చిన్న చిన్న అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతిరోజు చెప్పాల్సి వస్తుంది. సో మనకి జిఎస్ పేపర్ 2 పాలిటీ కిందకి ఆర్టికల్ వస్తుంది. గవర్నర్కి వీటో పవర్ ఉందా అనే క్వశ్చన్ మీకు ఏమైనా ఉంటే క్లారిటీ ఇచ్చేసింది సుప్రీంకోర్టు. దిర్ ఈజ్ నో వీటో పవర్ ఫర్ గవర్నర్స్. సో ఆర్టికల్లో క్లియర్గా ఏం చెప్తున్నారంటే ఆర్టికల్ 200ని ప్రాపర్గా ఇంటర్ప్రెట్ చేయడం ఫైనల్గా జరిగింది. సో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే వెన్ ఎవర్ ఎ బిల్ ఈజ్ ప్రెజెంటెడ్ టు గవర్నర్, either he provides his assent or he withholds his assent or he returns the bill or he refers it to the president in specific scenarios. స్పెసిఫిక్ సినారియోస్లో ప్రెసిడెంట్కి రిఫర్ చేయడం. ఇవి 4 ఆప్షన్స్ గవర్నర్కి ఉన్నవి. అయితే ఎసెంట్కి రిఫర్ ఇట్ టు ప్రెసిడెంట్కి ఇష్యూస్ లేవు. ఇష్యూస్ ఎక్కడున్నాయంటే రిటర్న్ చేసినప్పుడు ఏంటి సినారియో, విత్ హోల్డ్ చేస్తే సినారియో ఏంటి. రిటర్న్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ గోస్ టు స్టేట్ లెజిస్లేచర్. స్టేట్ లెజిస్లేచర్ మళ్ళీ గవర్నర్కి పాస్ చేసింది అనుకోండి, హీ మస్ట్ ప్రొవైడ్ ఎసెంట్. ఇది ఎస్టాబ్లిష్డ్ రూల్. అయితే విత్ హోల్డ్ చేసినప్పుడు అంటే అప్రూవల్ ఇవ్వకపోతే ఏంటి అనే దాంట్లో క్లారిటీ లేదు. సో క్లారిటీ లేదు, దానికి ఇప్పుడు సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. అప్రూవల్ ఇవ్వనప్పుడు కూడా ఏం చేయాలంటే వాళ్ళు రిటర్న్ చేయాలి. మీరు అప్రూవల్ ఇవ్వలేదు కదా, రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు రీజన్ చెప్తూ బిల్లుని రిటర్న్ చేయాలి. ఎక్కడ చేయాలి? స్టేట్ లెజిస్లేచర్కి. తర్వాత అదే బిల్లు మార్పులు చేర్పులతో కావచ్చు, వేరే రకంగా కావచ్చు, మళ్ళీ గవర్నర్కి పంపితే అగైన్ హీ మస్ట్ ప్రొవైడ్ హిజ్ ఎసెంట్. అంటే రిటర్న్ చేసిన విత్ హోల్డ్ అన్న మోరార్లెస్ సిమిలర్ ఎఫెక్ట్ వస్తుంది. సో అల్టిమేట్ అథారిటీ లైస్ విత్ స్టేట్ లెజిస్లేచర్, నాట్ గవర్నర్. అర్థమవుతుందా? ఇది సుప్రీంకోర్టు పంజాబ్ గవర్నర్ పైన పంజాబ్ వేసిన కేసులో తీర్పు రూపంలో చెప్పడం జరిగింది. చూడండి, ఇఫ్ ఎ గవర్నర్ విత్ హోల్డ్స్ అసెంట్ టు ఎ బిల్ ఇట్ మస్ట్ బీ రిటర్న్ టు స్టేట్ లెజిస్లేచర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరు అప్రూవల్ ఇవ్వట్లేదు అంటే బిల్లు మీ దగ్గర రాజ్భవన్లో పెట్టుకోకూడదు, దాన్ని స్టేట్ లెజిస్లేచర్కి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు పంపించాలి. ఇఫ్ అసెంబ్లీ రీఎనాక్ట్స్ ఇట్, అసెంబ్లీ మళ్ళీ దాన్ని చట్టం చేస్తే యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ తమిళనాడులో లాగా, దెన్ ద గవర్నర్ మస్ట్ గివ్ నాడ్. గవర్నర్ ఖచ్చితంగా అప్రూవల్ ఇవ్వాలి. దిస్ ఈజ్ ద స్టోరీ. ఫైనల్గా ది ఇష్యూ ఈజ్ సెటిల్డ్, దేర్ విల్ బీ నో మోర్ డిస్కషన్స్ ఆన్ దిస్. అయితే ఇక్కడ చిన్న పాయింట్, ఇంకొక పాయింట్ ఉండిపోయింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే విత్ హోల్డింగ్, రిటర్నింగ్ కాదు, ఈ 4గింట్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం. ఏ నిర్ణయం తీసుకోకుండా వాళ్ళు డిలేడ్ టాక్టిక్స్ ఫాలో అవుతున్నారు. ఎందుకు ఫాలో అవుతున్నారంటే నో టైం లిమిట్ మెన్షన్డ్. ఎన్ని రోజుల్లోగా రెస్పాండ్ అవ్వాలని చెప్పి టైం లిమిట్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. సో దీనిపైన సుప్రీంకోర్టు ఏమైనా తమిళనాడు కేసులో కానీ తీర్పిస్తుందేమో మనం చూడాలి. వితిన్ 3 months, వితిన్ 2 months, వితిన్ 1 month ఖచ్చితంగా చేయాలి అని అంటుందేమో. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే, విత్ హోల్డ్ అయినా రిటర్న్ అయినా అది రిటర్న్ కిందే వస్తుంది. అది మళ్ళీ రీఎనాక్ట్ చేస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. దిస్ ఈజ్ సెటిల్డ్ ఫర్ నౌ. సో యాజ్ యూ నో, COP28 వస్తుంది దుబాయ్లో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. ఈ సీజన్లో మరి దానికి సంబంధించిన ఆర్టికల్స్ వస్తూనే ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ ద టైమ్ టు ఫార్మ్ అప్ యువర్ నాలెడ్జ్ ఇన్ ఎన్వైర్న్మెంట్. క్లైమేట్ చేంజ్కి సంబంధించి వచ్చిన ప్రతి ఆర్టికల్ని చదివి మీ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇదే మీకు ఉత్తమమైన సమయం. ప్రతి ఆర్టికల్ నేను డీటెయిల్డ్గా కవర్ చేస్తాను. అండ్ ఈ ఆర్టికల్ మీకు జిఎస్ పేపర్ 3 ఎన్వైర్న్మెంట్ కిందకి వస్తుంది. సో ఆర్టికల్ చాలా బాగా బ్యూటిఫుల్గా బిగినర్స్కి కూడా అర్థమయ్యేలా రాశారు. మనం అలా చదువుకుంటూ ముందుకెళ్ళిపోదాం. ఏం చెప్పారనేది చూద్దాం. సో ఆర్టికల్ ఏం చెప్తుందంటే గ్లోబల్ వార్మింగ్కి, క్యూములేటివ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్కి దేర్ ఇస్ ఆల్మోస్ట్ లీనియర్ రిలేషన్షిప్. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ పెరుగుతున్న కొద్దీ గ్లోబల్ వార్మింగ్ కూడా పెరుగుతూ వస్తుంది. ఒక లీనియర్ రిలేషన్షిప్ రెండింటికి ఉంది అని చెప్పేసి అంటున్నారు. ద యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇన్ 1992 ఏం చెప్పిందంటే
It noted that per capita emissions in developing countries are still relatively low. Developing countries లో per capita emissions and emissions per person, టోటల్ ఎమిషన్స్ బై పాపులేషన్ వేస్తే వచ్చేదాన్ని పర్ క్యాపిటల్ ఎమిషన్స్ అంటాం. అది కంపారిటివ్గా చాలా తక్కువ ఉంది కంపేర్డ్ టు డెవలప్డ్ కంట్రీస్. అండ్ దేర్ షేర్ ఇన్ ద గ్లోబల్ ఎమిషన్స్ విల్ గ్రో టు మీట్ దేర్ సోషల్ అండ్ డెవలప్మెంటల్ నీడ్స్. సో వాళ్ళ సోషల్ అండ్ డెవలప్మెంటల్ నీడ్స్ మీట్ అవ్వడం కోసం వాళ్ళ కార్బన్ ఎమిషన్స్ పెరుగుతాయి అని యుఎన్ఎఫ్సిసి 1992లో చెప్పడం జరిగింది. అది కార్బన్ ఎమిషన్స్కి గ్రోత్కి సంబంధం ఏంటి? మరి ప్రతిదీ కూడా ఎమిషన్స్ పైన ఆధారపడుతుంది. గ్రోత్ అనగానే ఎనర్జీ రిక్వైర్మెంట్స్ పెరుగుతాయి. నీకు పవర్ కావాలంటే పవర్ ఈజ్ ఎనర్జీ. పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా ఎనర్జీయే కదా. గ్యాస్ కానీ ఫ్యూయల్స్ కానీ ఇవన్నీ కూడా. ఒక కంట్రీ గ్రో అవుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అవుతుంది, బిల్డింగ్స్ కడుతున్నారు, కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, మాల్స్ వస్తున్నాయి, లేకపోతే వాట్ ఎవర్ ఇవన్నీ అన్నిటికీ కూడా ఎనర్జీ అవసరం. ఎనర్జీ కన్జంప్షన్ నీడ్స్ పెరుగుతాయి. సో ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం కోసం ఎమిషన్స్ అనేవి కూడా అట్లాగే ఉంటాయి. ఇండస్ట్రియలైజేషన్ జరిగినా సరే మనకి ఎమిషన్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళ సోషల్ డెవలప్మెంటల్ నీడ్స్ మీట్ అవ్వడం కోసం వాళ్ళ ఎనర్జీ కన్జంప్షన్ అనేది పెరుగుతూ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఈ కన్వెన్షన్ రికగ్నైజెస్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్ ప్రిన్సిపల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను. కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్, సిబిడిఆర్ ఆర్సి ప్రిన్సిపల్. ఏంటి ప్రిన్సిపల్? దీని అర్థం ఏంటి అంటే, డిఫరెంట్ స్టేట్స్ హ్యావ్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్. అన్ని దేశాల రెస్పాన్సిబిలిటీస్ సేమ్ కాదు. ఒక్కొక్క దేశం యొక్క రెస్పాన్సిబిలిటీ డిఫరెంట్. అండ్ రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్ ఇన్ ట్యాక్లింగ్ క్లైమేట్ చేంజ్ని ట్యాకిల్ చేసే విషయంలో అందరి బాధ్యత ఒకటి కాదు, అందరి క్యాపబిలిటీ కూడా ఒకటి కాదు. ప్రతి కంట్రీ యొక్క బాధ్యత వేరు, క్యాపబిలిటీ వేరు అని చెప్తున్నారు. ఎందుకు ఈ పాయింట్ చెప్పాల్సి వచ్చిందంటే, హిస్టారికల్గా ఎక్కువ ఎమిషన్స్ చేసింది డెవలపింగ్ కంట్రీస్ కాదు, డెవలప్డ్ కంట్రీస్. సో ఎక్కువ ఎమిషన్స్ చేసి ఎక్కువ పాపం మూటగట్టుకుంది వాళ్ళు, కాబట్టి వాళ్ళకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అండ్ ఎక్కువ ఎమిషన్స్ చేసి ఇండస్ట్రియలైజ్ అయ్యి డెవలప్ అయిపోయారు కాబట్టి వాళ్ళ క్యాపబిలిటీస్ కూడా డిఫరెంట్ ఉంటాయి. సో డెవలపింగ్ కంట్రీస్తో పోలిస్తే డెవలప్డ్ కంట్రీస్కి క్యాపబిలిటీస్ ఎక్కువ, పాపం ఎక్కువ, కాబట్టి వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనేదే సిబిడిఆర్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ఈవెన్ ప్యారిస్ అగ్రిమెంట్లో కూడా మళ్ళీ రీఎఫర్మ్ చేశారు. సో ప్యారిస్ అగ్రిమెంట్ ఆబ్వియస్గా మీకు తెలుసు, మెయిన్ ఎయిమ్ ఏంటి? టు హోల్డ్ ది ఇంక్రీజ్ ఇన్ గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ టు వెల్ బిలో 2 degrees Celsius అబౌవ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కంటే 2 degrees సెంటిగ్రేడ్కి మించకుండా, 2 degrees సెంటిగ్రేడ్కి మించకుండా గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ని మెయింటైన్ చేయడమే మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది ప్యారిస్ అగ్రిమెంట్. And to pursue efforts to limit the temperature increase to 1.5 degrees Celsius above the pre-industrial levels. 2 degreesకి మించకుండా చూడాలి, కుదిరితే 1.5 degrees కంటే మించకుండా ప్రయత్నం చేయాలి అనేది ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో కూడా చెప్పిన మాట. అలాగే IPCC AR6 అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ 6th అసెస్మెంట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ప్రతి 1000 బిలియన్ టన్స్ ఆఫ్ CO2 ఇన్ ఎమిషన్స్ వల్ల ఒక 0.45 degrees Celsius రైజ్ ఇన్ గ్లోబల్ సర్ఫేస్ టెంపరేచర్ జరుగుతుందని చెప్తోంది. అంటే 1000 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ చేస్తే గ్లోబల్ సర్ఫేస్ టెంపరేచర్ 0.45 degrees Celsius పెరుగుతుంది అని IPCC AR6 రిపోర్ట్ చెప్తోంది. దీని అర్థం ఏంటి అంటే, లిమిటింగ్ ద రైజ్ ఇన్ గ్లోబల్ టెంపరేచర్ టు ఏ స్పెసిఫిక్ లెవెల్. గ్లోబల్ టెంపరేచర్ని స్పెసిఫిక్ లెవెల్కి మనం లిమిట్ చేయాలి అంటే మీన్స్ లిమిటింగ్ క్యుములేటివ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ విత్ ఇన్ ఏ కార్బన్ బడ్జెట్. మనం టెంపరేచర్ ఇప్పుడు ఎలా ఉందంటే, ఈ CO2 ఎమిషన్స్ ఆర్ లీడింగ్ టు టెంపరేచర్ ఇంక్రీజ్. సో టెంపరేచర్ని మనం లిమిట్ చేయాలి అంటే CO2 ఎమిషన్స్ని తగ్గించాలి. అదొక విత్ ఇన్ కార్బన్ బడ్జెట్ మెయింటైన్ చేయాలి అన్నారు. అసలు కార్బన్ బడ్జెట్ అంటే అర్థం ఏంటి? ఈ పాయింట్ చూడండి. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ గ్లోబల్ కార్బన్ బడ్జెట్? మీరు దీని నుంచి నోట్స్ రాసుకోవాలి, యాజ్ ఇట్ ఈజ్గా కాపీ పేస్ట్ చేసేసుకోవచ్చు. అంత క్లియర్గా నీట్గా డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. చక్కగా మీరు నోట్ మేకింగ్ చేసుకోవచ్చు. ద టర్మ్ గ్లోబల్ కార్బన్ బడ్జెట్ అంటే అర్థం ఏంటి? ఇట్ రిఫర్స్ టు ద మ్యాక్సిమం క్యుములేటివ్ గ్లోబల్ యాంథ్రోపోజెనిక్ CO2 ఎమిషన్స్. యాంథ్రోపోజెనిక్ అంటే ఏంటి? హ్యూమన్, మనుషుల వల్ల, మనిషి చేస్తున్న పనుల వల్ల. యాంథ్రోపోజెనిక్, జెనిక్ అంటే జెనిసిస్, మూలం. యాంథ్రోపో అంటే హ్యూమన్ రీజన్స్ వల్ల వస్తున్న టోటల్ క్యుములేటివ్ గ్లోబల్ ఎమిషన్స్, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో
ఓకే, ఫ్రమ్ ద ప్రీ-ఇండస్ట్రియల్ ఎరా టు వెన్ సచ్ ఎమిషన్స్ రీచ్ నెట్ జీరో రిజల్టింగ్ ఇన్ లిమిటింగ్ గ్లోబల్ వార్మింగ్ టు ఎ గివెన్ లెవెల్ విత్ ఎ గివెన్ ప్రాబబిలిటీ. దీన్ని మనం గ్లోబల్ కార్బన్ బడ్జెట్ అంటాం. దీనికి మీకు కొంచెం సింప్లిఫైడ్ టర్మ్స్లో చెప్పాలి అంటే ఇది ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్లో ఉన్న టెంపరేచర్ అనుకోండి. ఇది ఒక పర్టిక్యులర్ టార్గెట్ టెంపరేచర్ అనుకోండి. టార్గెట్ టెంపరేచర్ ఏంటి? ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్కి 2 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఉండకూడదని చెప్తున్నాం కదా. ఇది మన టార్గెట్ ఓవరాల్ గ్లోబల్ టెంపరేచర్ అనుకుందాం. అయితే మీకు ఇందాక ఒకటి మాట్లాడుకున్నాం, CO2 ఎమిషన్స్ వల్ల టెంపరేచర్ ఇంక్రీజెస్ ఉంటాయి అని కదా. సో ఆల్రెడీ మన టెంపరేచరు కొంతవరకు వచ్చేసింది. ఈ టెంపరేచర్ ఇక్కడ వరకు వెళ్ళిపోయింది అంటే మనకి రిస్క్ పెరిగిపోతుంది. సో కాబట్టి ఈ టెంపరేచర్ ఇక్కడికి పెంచకూడదు అనేది మన గోల్. అది మన గోల్. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి రావడానికి ఎంత కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ అవసరమవుతాయి, ఎంత కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ ఉంటే ఈ థ్రెషోల్డ్ టెంపరేచర్కి మనం రీచ్ అవుతామో ఫస్ట్ ఎస్టిమేట్ వేసుకొని, దీంట్లో ఆల్రెడీ మనం ఎంత కార్బన్ డయాక్సైడ్ ఎమిట్ చేసేసాం మీకు అర్థమవుతుందా? ఈ లెవెల్లో కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ జరిగితే ఈ టెంపరేచర్కి రీచ్ అయిపోతాం. ఆ టెంపరేచర్ రీచ్ అవ్వకూడదు. ఆ టెంపరేచర్ కంటే లోపు ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ ఈ టెంపరేచర్కి రీచ్ అవ్వాలంటే ఈ లెవెల్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్, ఈ చుట్టూ ఉన్న రెడ్ అవసరం. కానీ మనం ఆల్రెడీ ఇంతవరకు చేసేసాం, ఇక్కడ వరకు చేసేసాం. అంటే మనం ఫ్యూచర్లో ఎంత కార్బన్ డయాక్సైడ్ ఎమిట్ చేయగలుగుతాం? ఇంత మాత్రమే. అర్థమవుతుందా? ఈ పోర్షన్ మనం ఎమిట్ చేసేసామంటే ఈ టెంపరేచర్కి రీచ్ అయిపోతాం. ఈ పోర్షన్ దాటి వెళ్ళామంటే ఈ టెంపరేచర్కి దాటి వెళ్ళిపోతుంది. సో మనకి మిగిలిందంతా ఇదే. ఇంతకంటే మనం కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ చేయకూడదు, అంతకంటే మనకు స్కోప్ లేదు. దీన్నే మనం కార్బన్ బడ్జెట్ అంటాం. సో అక్రాస్ ద వరల్డ్ వీ కెన్ ఓన్లీ ఎమిట్ దిస్ మచ్ ఆఫ్ CO2 ఇన్ ఫ్యూచర్. అంతకంటే మనం ఎమిట్ చేయలేమని అర్థం. నెట్ ఎమిషన్స్ అమ్మా నేను మాట్లాడుతుంది. నెట్ ఎమిషన్స్ అంటే అర్థం ఏంటి అంటే ప్రతి కంట్రీ కూడా కొంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేస్తూ ఉంటుంది. ప్రతి కంట్రీలో కూడా ఓషన్స్, చెట్లు గట్రా ఉంటాయి. దే ఆల్సో అబ్జార్బ్ సమ్ కార్బన్ డైఆక్సైడ్. ఎమిట్ చేస్తున్న కార్బన్ డైఆక్సైడ్ మైనస్ అబ్జార్బ్ చేస్తున్న కార్బన్ డైఆక్సైడ్ కలిపి నెట్ CO2 ఎమిషన్స్ అంటాం. సో నెట్ CO2 ఎమిషన్స్కి మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడ్జెట్ మిగిలింది ఇదే. ఈ పోర్షన్ దాటింది అంటే టెంపరేచర్ ఈ లెవెల్ దాటేసిందంటే మన కంట్రోల్లో ఇంకా ఉండని పరిస్థితి వస్తుంది. మన కంట్రోల్లో కంప్లీట్గా ఉండని పరిస్థితి మనకి వస్తుంది. అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ ది ఆథర్ ఈజ్ ట్రయింగ్ టు సే. అది ఆథర్ చెప్తున్న పాయింట్. ఇక్కడ చూడండి రాశారు అదే పాయింట్. The remaining carbon budget indicates how much CO2 could still be emitted from the specified time after the pre-industrial period while keeping temperature rise to specified limit. టెంపరేచర్ రైజ్ని ఒక లిమిట్లో పెట్టడానికి ఇంకా మనకి ఎంత స్కోప్ ఉంది, ఇంకెంత ఎమిట్ చేసుకోవచ్చు. అంటే ఎమిట్ చేయాలనేది పాయింట్ కాదు, ఎమిట్ చేయడం ఆపితే మంచిదే. కానీ ఇంకా ఎంత స్కోప్ ఉంది, ఇంకెన్నాళ్ళు టైం ఉంది మనం సరిదిద్దుకోవడానికి అనే లాజిక్ మనకు అక్కడ వస్తుంది. The IPCC AR6 has shown that the world warmed by a staggering 1.07 degrees Celsius until 2009 from the pre-industrial levels. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ నుంచి మన ప్రపంచం 1.07 డిగ్రీ సెల్సియస్ వేడెక్కింది 2019 వరకు. సో ఆల్మోస్ట్ 4/5 ఆఫ్ ద గ్లోబల్ కార్బన్ బడ్జెట్ స్టాండ్స్ డిప్లీటెడ్. మనకేం చెప్తున్నాము? 1.50 అనుకుంటున్నాం. 1.50లో 1.07 అంటే మనకి చాలా వరకు అయిపోయిందిగా. 1.50 వరకే మనకి టెంపరేచర్ రైజ్ లిమిట్ చేయాలనుకుంటుంటే అందులో 1.07 ఆల్రెడీ అయిపోయింది. సో మనకి మిగిలింది ఎంత? 4 భాగాలు ఆల్మోస్ట్ అయిపోయాయి. సో ఆల్మోస్ట్ 4/5 ఆఫ్ ద గ్లోబల్ కార్బన్ బడ్జెట్ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ఎ 1/5 రిమైన్స్ టు మీట్ ద టార్గెట్ సెట్ ఇన్ ప్యారిస్ అగ్రిమెంట్. ఒక 1/5 మాత్రమే మిగిలింది. అంటే ప్రపంచ దేశాలు ఇంకా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేయడానికి అవకాశమే లేదు, తగ్గించుకోవాలని అర్థం. ఫర్ ఎ 50% ఛాన్స్ ఆఫ్ లిమిటింగ్ వార్మింగ్ టు 1.5 degrees Celsius, the US would have to reach net zero
2025 కల్లా అమెరికా నెట్ జీరోకి వెళ్ళిపోవాలి. నెట్ జీరో అంటే వాళ్ళు ఎమిట్ చేస్తుంది, అబ్జార్బ్ చేసుకుంది సేమ్ అయిపోవడం. 2050కి కమిట్ చేసింది అమెరికా, కానీ 2025 కల్లా నెట్ జీరోకి అమెరికా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. జర్మనీ 2030 కల్లా వెళ్ళిపోవాలి. అండ్ EU 28 బ్లాక్ 2031కి వెళ్ళిపోవాలి ఇన్స్టెడ్ ఆఫ్ 2050. వీళ్ళందరూ 2050 2045 కల్లా నెట్ జీరోకి వెళ్తామని చెప్పారు. అంత టైం లేదు నాన్న, ఇంకా ఎర్లీగానే వెళ్ళాలి, అప్పుడే మనం అనుకున్న సాధించగలుగుతామని చెప్తున్నారు. సో మన పాయింట్ మనకు తెలిసిందే, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యూములేటివ్ గ్లోబల్ ఎమిషన్స్. ఇప్పటివరకు ఉన్న గ్లోబల్ ఎమిషన్స్కి కారణం ఎవరు? సో IPCC AR6 రిపోర్ట్ ప్రకారం డెవలప్డ్ కంట్రీసే ఈ గ్లోబల్ కార్బన్ బడ్జెట్లో డిస్ప్రపోర్షనెట్లీ లార్జర్ షేర్, మెజారిటీ షేర్ వాళ్ళే ఆక్యుపై చేసేసారు. అంటే ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ చేయొచ్చు అనేది టోటల్ కార్బన్ బడ్జెట్ కదా, దాంట్లో మెజారిటీ వాళ్ళు వాడేశారు. సౌత్ ఏషియా మీరు తీసుకుంటే, విచ్ ఆల్సో ఇంక్లూడ్స్ ఇండియా, టు హిస్టారికల్ క్యూములేటివ్ ఎమిషన్స్ ఈజ్ ఓన్లీ 4%. సౌత్ ఏషియా మొత్తం కలిపి గ్లోబల్ CO2 ఎమిషన్స్లో 4% మాత్రమే కంట్రిబ్యూట్ చేస్తే, పాపులేషన్ మాత్రం 24% పాపులేషన్ సౌత్ ఏషియాలో ఉంది. అంటే ఆల్మోస్ట్ 1/4 పాపులేషన్ పెట్టుకున్న కంట్రీ కేవలం 4% CO2 ఎమిషన్స్ చేసింది. ద పర్ క్యాపిటా CO2 FFI అంటే ఫాజిల్ ఫ్యూయల్ అండ్ ఇండస్ట్రీ ఎమిషన్స్ ఆఫ్ సౌత్ ఏషియా వాజ్ జస్ట్ 1.7 tons CO2 ఈక్వివలెంట్ పర్ క్యాపిటా. ఇప్పటి వరకు 1.7 tons CO2 ఈక్వివలెంట్ పర్ క్యాపిటా మాత్రమే. ఫార్ బిలో నార్త్ అమెరికాస్ 15.4 tons CO2 ఈక్వివలెంట్ పర్ క్యాపిటా అండ్ ఆల్సో సిగ్నిఫికెంట్లీ లోవర్ దెన్ వరల్డ్ యావరేజ్ ఆఫ్ 6.6 tons CO2 ఈక్వివలెంట్ పర్ క్యాపిటా. పర్ క్యాపిటా అంటే పర్ పర్సన్ బై పాపులేషన్. ఒక్కొక్కడికి, ఒక మనిషికి 1.7 tons ఆఫ్ CO2 మాత్రమే మనం ఎమిట్ చేసాం ఇన్ని సంవత్సరాల్లో కంపారిటివ్గా. అదే మీరు నార్త్ అమెరికాలో అయితే 15.4, గ్లోబల్ యావరేజ్ ఏమో 6.6 tons మనకి తెలుస్తుంది. ఇదంతా ఎందుకు డిస్కస్ చేస్తున్నారంటే, ఈ నాలెడ్జ్ అంతా పెట్టుకునే ఇండియా రిమైనింగ్ కార్బన్ బడ్జెట్లో తన షేర్ కోసం డిమాండ్ చేయాలి. అంటే ఇంకా ఎంత CO2 మాత్రమే ఎమిట్ చేయాలి అంటే, అది మేము ఎమిట్ చేస్తాం, మీరు చేయొద్దు, మీరు తగ్గించుకోండి, అది కూడా మీరు తినేస్తే మేము చేయడానికి ఏమి ఉండదు, మీరు డెవలప్ అయిపోయారు, మీరు తొందరగా నెట్ జీరోకి వెళ్ళండి, మేము కొంచెం మాకు టైం ఇవ్వండి, మేము ఇమీడియట్గా నెట్ జీరోకి వెళ్ళాలంటే మాకు డెవలప్మెంట్ ఉండదు, డెవలప్మెంట్ లేకుండా మేము పేదరికం నుంచి ప్రజలను బయటికి పడేయలేము. సో యూ హ్యావ్ టు డిమాండ్ ఫర్ మేజర్ షేర్ ఇన్ ద రిమైనింగ్ కార్బన్ బడ్జెట్. So how does the carbon budget matter for India? Point 1. The global carbon budget for a given temperature limit is a global resource. అంటే ఇంతకంటే చేయడానికి లేదు, ఇంతకంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ చేయడానికి లేదు అన్నప్పుడు ఆ ఎమిషన్స్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ అనగానే మీ మైండ్లో నెగిటివిటీ వస్తుంది. ఏంటి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ అనగానే పొల్యూషన్ అయిపోతున్నది. కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి లేకుండా నువ్వు డెవలప్మెంట్ చేయలేవు. ఈరోజు నువ్వు ఏది చేయాలన్నా ఎమిషన్స్ అవసరం. సార్ రెన్యూబుల్ ఎనర్జీ ఎంత ఉంది ఇప్పుడు ప్రపంచంలో? చాలా తక్కువ. ఇంకా మనం ఫాజిల్ ఫ్యూయల్ పైన డిపెండ్ అవుతున్నాము. మనం కంప్లీట్గా మూసుకొని కూర్చునే పరిస్థితి కాదు. అప్పుడు ఇండియా డెవలప్ అవుతూ పొల్యూషన్ వల్ల కాదు, పేదరికం వల్ల చనిపోతారు. సో పొల్యూషన్ తగ్గించుకోవాల్సిన మేజర్ పని చేయాల్సింది డెవలప్డ్ కంట్రీస్. వాళ్ళ పని చేసి మనకి ఇంకొంచెం ఎమిట్ చేయడానికి అవకాశం కల్పించాలి. దాని అర్థం ఇండియా ఎమిట్ చేయాలనుకుంటుంది, పొల్యూషన్ ఆపడానికి ప్రయత్నం చేయట్లేదని కాదు. ఒక్క రోజులో జరగదు అని అర్థం. ఈలోపు డెవలప్మెంట్ మనం ఆపుకోలేము. అందుకని స్లోగా వెళ్ళాలనే పాయింట్ అక్కడ వస్తుంది. అందుకనే ఈ రిమైనింగ్ కార్బన్ బడ్జెట్ ఏదైతే ఉందో, అంటే ఇంకా ఎంత కార్బన్ డైఆక్సైడ్ మనం ఎమిట్ చేయొచ్చు అనేది ఉంది చూడండి, అది లిమిటెడ్ రిసోర్స్. అది దాటితే ఇంకా టెంపరేచర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తుంది, క్లైమేట్ చేంజ్ ఇంకా విధ్వంసాన్ని సృష్టిస్తుంది. సో అది లిమిటెడ్ రిసోర్స్, దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఇట్ ఈస్ కామన్ టు ద ఎంటైర్ వరల్డ్. అది ఒక్క డెవలప్డ్ కంట్రీస్కి కాదు, మొత్తం అందరికీ చెందిన బడ్జెట్ అది, రిసోర్స్ అది. అండ్ ఇట్ ఈస్ ఎగ్జాస్ట్ అయిపోతుంది అండ్ లిమిటెడ్, కొంచెమే ఉంది. అండ్ విత్ ఓన్లీ ఈక్విటబుల్ మెథడ్స్ ఆఫ్ షేరింగ్ ఇట్ కన్సిస్టెంట్ విత్ ద ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ UNFCCC. అర్థమైందా? సో ఓన్లీ విత్ ఈక్విటబుల్ మెథడ్స్ ఆఫ్ షేరింగ్ ఇట్. ఈక్విటబుల్ అంటే ఫెయిర్ మెథడ్స్తో, అది ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అండ్ క్లైమేట్ చేంజ్తో మనం వెళ్ళాలి. అర్థమైందా? దాన్ని ఇష్టం వచ్చినట్టు రిమైనింగ్ బడ్జెట్ని కూడా వాళ్ళే వాడేయకూడదు అనేది పాయింట్. సో ఇండియా మస్ట్ రికగ్నైజ్ ఎ ఫెయిర్ షేర్ ఆఫ్ ద కార్బన్ బడ్జెట్ యాజ్ ఎ స్ట్రాటజిక్ నేషనల్ రిసోర్స్. మన షేర్ని ఒక స్ట్రాటజిక్ నేషనల్ రిసోర్స్ లాగా భావించాలి. హూజ్ రిజర్వ్స్ ఆర్ డిప్లీటింగ్ ర్యాపిడ్లీ డ్యూ టు ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ బై డెవలప్డ్ కంట్రీస్. వాటిని డెవలప్డ్ కంట్రీస్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేసి తినేస్తున్నాయి. వాళ్ళు తినేయకుండా మన షేర్ కోసం మనం ఫైట్ చేయాలి. ఇది మీకు వినడానికి అదోలా ఉంటుంది. ఎలా అనిపిస్తుంది మనకి? అదేంటిది కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కోసం ఫైట్ చేయడం ఏంటని? ఫైట్ చేయాలి, తప్పదు. మన అన్ని దేశాలు కలిపి ఒక సర్టెన్ లిమిట్ మాత్రమే చేయగలుగుతాయి. అంతవరకు మాత్రమే మన కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ చేయగలుగుతాయి. అది కూడా వాళ్ళే చేస్తారు అనుకోండి. అప్పుడు ఏమంటారు? మొత్తం బడ్జెట్ అయిపోయిందమ్మా, మీరందరూ కూడా మరి ఇంకా కోల్ పవర్స్ అన్నీ మూసేయండి అంటారు.
వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారు, మనం చేయలేము. అప్పుడు పొల్యూషన్ వల్ల కాదు, పేదరికంతో జనాలు పోతారు. అది పరిస్థితి. So in a rapidly depleting global carbon budget, if we fail to deploy resources at our command to forcefully use it as a strategic national resource, we will be shortchanged by new colonial techniques of developed countries. మనం ఒకవేళ దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే, మనకు కావాల్సింది మనం దక్కించుకోలేకపోతే, ఈ డెవలప్డ్ కంట్రీస్ మళ్ళీ మనల్ని ఎర్రిపప్పలు చేస్తాయి. వాళ్ళు మళ్ళీ మనల్ని షార్ట్ చేంజ్ అని అర్థం ఏంటి? చీట్. మళ్ళీ మనల్ని కొత్త కొత్త టెక్నిక్స్తో చీట్ చేస్తాయి. ఇంకా అయిపోయింది, బడ్జెట్ అయిపోయింది, టెంపరేచర్ ఆల్రెడీ పీక్స్లోకి వెళ్ళిపోయింది, మీరు ఇంక అసలు పొల్యూషన్ చేయడానికి లేదు, మేము ఆపేస్తాం, మీరు ఆపేస్తారు అంటారు. నువ్వు ఆపరా బాబు, నువ్వు ఆపాలి. నువ్వు ముందు నుంచి పెంట చేస్తున్నావు, నువ్వు ఎర్లీగా ఆపాలి. మాకు ఇంకొంచెం టైం ఇవ్వాలి. మాకు టైం రావాలంటే నువ్వు ఎర్లీగా ఆపాలి. నువ్వే ఆపట్లేదు, మాకు ఎలా టైం దొరికిద్ది? అది పాయింట్. ఓకేనా? ఇది స్టోరీ. నెక్స్ట్ చూడండి, 2022లో ఆయిల్, కోలు, గ్యాస్ అకౌంటెడ్ ఫర్ 30%, 27%, 23% ఆఫ్ ద వరల్డ్స్ టోటల్ ఎనర్జీ. ఇందులో ఆయిల్, కోలు మనకి పొల్యూషన్ చేసేవి, గ్యాస్ పొల్యూషన్ చేయండి. వైల్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ టుగెదర్ కంట్రిబ్యూటెడ్ ఓన్లీ 2.4%. న్యాచురల్ గ్యాస్ పర్లేదు, ఆయిల్, కోల్ మాత్రం పొల్యూటింగ్. సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ఏమో 2.4% మాత్రమే ఉన్నాయి ప్రపంచంలో. అర్థమైంది మీకు ఎంత వెనకబడి ఉందో రెన్యూబుల్ ఎనర్జీ? సో వరల్డ్ ఈజ్ స్టిల్ లార్జ్లీ పవర్డ్ బై నాన్ రెన్యూబుల్ ఎనర్జీ. నాన్ రెన్యూబుల్ ఎనర్జీ పైన ఇంకా ప్రపంచం అంతా ఆధారపడుతూ ఉంది. సో డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తాయంటే, డెవలపింగ్ కంట్రీస్ అన్నింటినీ కూడా ర్యాపిడ్ ఎకానమీ వైడ్ చేంజెస్ చేయడానికి ఒప్పించడానికి, బలవంతంగా ఒప్పించడానికి, భయపెట్టి ఒప్పించడానికి ప్రయత్నం చేసాయి. గ్లాస్గోలో COP26 టాక్స్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, దే ఫోర్స్ ద ఇష్యూ ఆఫ్ ఫేజింగ్ డౌన్ ద యూజ్ ఆఫ్ కోల్ బట్ దెన్ బ్యాక్ డ్రాగ్. వాళ్ళు ఏమన్నారంటే, మొత్తం కోల్ని మీరు ఫేజ్ డౌన్ చేసేయండి, మేము ఫేజ్ డౌన్ చేస్తామని హడావిడి చేశారు. కానీ రష్యా యుక్రెయిన్ వార్ వల్ల ఎనర్జీ క్రైసిస్ వచ్చింది. వాళ్ళ నుంచి వచ్చి న్యాచురల్ గ్యాస్ రాకపోవడంతో చచ్చినట్టు మళ్ళీ కోల్ ప్లాంట్స్ అన్నీ ఓపెన్ చేస్తారు. వాళ్ళే ఇచ్చిన మాట వాళ్ళే తప్పారు. దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే, ద ఇమీడియట్ ఫేజ్ అవుట్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఈజ్ ఇన్ఫీజిబుల్ ఇన్ ద ఫేస్ ఆఫ్ షాక్స్ అండ్ ఆల్సో లిమిట్స్ డెవలపింగ్ కంట్రీస్ యాక్సెస్ టు దేర్ రూమ్ టు గ్రో. దీనివల్ల మనకి ఏమర్థమవుతుంది? ఇమీడియట్ ఫేజ్ అవుట్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఇన్ఫీజిబుల్. ఫాసిల్ ఫ్యూయల్స్ ఇమీడియట్గా ఫేజ్ అవుట్ చేయడం అనేది ఫీజిబుల్ కాదు. ఎందువల్ల? ఇన్ ద ఫేస్ ఆఫ్ షాక్స్. ఈ షాక్స్ వల్ల, అంటే ఇలాంటి వార్ కానీ ఇలాంటి రూట్ షాక్స్ తగిలితే, సో ఇమీడియట్గా నేను కోల్ వదిలేస్తాను, మొత్తం మారిపోతానంటే అది పాసిబుల్ కాదు. అండ్ అలాగే డెవలపింగ్ కంట్రీస్ గ్రో అవ్వడాన్ని కూడా అది లిమిట్ చేసేస్తుంది. కోల్ని వదిలేస్తే మనం గ్రో అవ్వలేని పరిస్థితి వస్తుంది. సో ద డెవలప్డ్ కంట్రీస్ have stretched the argument further by calling gas green and a bridge fuel towards their own decarbonization efforts. సో వీళ్ళు ఏమంటున్నారంటే, గ్యాస్ మేము కొన్నాళ్ళు వాడాల్సి ఉంటుంది, గ్యాస్ మీద ఆధారపడతాము, గ్యాస్ అనేది గ్రీనే, మేము డీకార్బనైజేషన్ చేయాలంటే గ్యాస్ అనేది మాకు క్రిటికల్ అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు అసలు పాయింట్, అసలు ఇండియా ఏం చేయాలి? ఈ COP28 మీటింగ్లో, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్లో, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ ఏంటమ్మా? UNFCCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ లో ఉన్న మెంబర్ కంట్రీస్ మధ్య జరిగే హయ్యెస్ట్ లెవెల్ మీటింగ్నే మనం COP అంటాం, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇది 28వ మీటింగ్. ఇది UAE దుబాయ్లో జరగబోతుంది. దీంట్లో ఇండియా ఏం వాదించాలి? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, నీతి ఆయోగ్ UN డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం ఇండియా హ్యాస్ బీన్ ఏబుల్ టు లిఫ్ట్ మోర్ దాన్ 135 మిలియన్ పూర్ అవుట్ ఆఫ్ పావర్టీ. 135 మిలియన్ పూర్ని ఇండియా పావర్టీ నుంచి బయటపడేయగలిగింది ఇన్ లెస్ దాన్ 5 years, 5 సంవత్సరాల లోపే. ఇండియా హ్యాస్ ఆల్సో జస్ట్ ఎక్స్టెండెడ్ ఫుడ్ సెక్యూరిటీ వెల్ఫేర్ మెజర్స్ టు మోర్ దెన్ 800 మిలియన్ పీపుల్ ఇన్ ద కంట్రీ. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రకారం 80 కోట్ల మందికి ఫుడ్ సెక్యూరిటీ వెల్ఫేర్ మెజర్స్ కూడా ఎక్స్టెండ్ చేసింది. సో ఇదంతా దేనికోసం? పావర్టీని ఎరాడికేట్ చేయడం కోసం మనం చేస్తున్న ప్రయత్నాలు. మరి పావర్టీని ఎరాడికేట్ చేయాలంటే ఇన్ని లక్షల కోట్లు ప్రభుత్వాలు ఖర్చు పెట్టాలి అంటే ఏం కావాలి? డెవలప్మెంట్ అయితేనే ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. సో డెవలప్మెంట్ ఈజ్ ద ఫస్ట్ డిఫెన్స్ అగెన్స్ట్ క్లైమేట్ చేంజ్. అర్థమవుతుందా? హౌ లాంగ్ విల్ డెవలపింగ్ కంట్రీస్ హ్యావ్ టు డైవర్ట్ దేర్ స్కేర్స్ రిసోర్సెస్, మ్యాన్ పవర్ అండ్ అటెన్షన్ టు మీటింగ్ గ్లోబల్ ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై డెవలప్డ్ కంట్రీస్. డెవలప్డ్ కంట్రీస్ క్రియేట్ చేసిన ఈ ప్రాబ్లమ్స్ కోసం వీళ్ళకున్న రిసోర్సెస్ చాలా తక్కువ. వీటన్నిటిని పక్కన పెట్టాలి, ఇంకెన్నాళ్ళు పక్కన పెట్టాలి. సో తొందరగా డెవలప్ అవ్వాలంటే ప్రస్తుతానికి CO2 ఎమిషన్స్ తప్పనిసరి. అది పరిస్థితి. అందుకే అంటిల్ డెవలప్డ్ కంట్రీస్ దెమ్సెల్వ్స్ అండర్టేక్ మిటిగేషన్ ఎఫర్ట్స్ ఇన్ దేర్ ఓన్ బ్యాక్యార్డ్. డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళ బ్యాక్యార్డ్లో, వాళ్ళ ప్లేసెస్లో వాళ్ళు మిటిగేషన్ ఎఫర్ట్స్ టేకప్ చేసేంత వరకు. మిటిగేషన్ అంటే
అడాప్టేషన్ మిటిగేషన్ చెప్తున్నాం. మిటిగేషన్ అంటే క్లైమేట్ చేంజ్కి కారణభూతమవుతున్న వాటిని తగ్గించడం, అంటే CO2 ఎమిషన్స్ తగ్గించే కార్యక్రమాలు వాళ్ళు అడాప్ట్ చేసేంత వరకు ద ఎక్సర్సైజ్ విల్ బి ఏ హాగ్ వాష్ అంటే నాన్ సెన్స్. డెవలప్డ్ కంట్రీస్ కంప్లీట్గా జీరో చేసేంత వరకు కూడా మీరు డెవలపింగ్ కంట్రీస్కి ఎన్ని చెప్పినా అది పాసిబుల్ కాదు, అదంతా నాన్ సెన్స్. ఓకే, ప్లస్ డెవలపింగ్ కంట్రీస్కి దే షుడ్ రిసీవ్ దేర్ ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేర్ ఆఫ్ దేర్ కార్బన్ బడ్జెట్. వాళ్ళ కార్బన్ బడ్జెట్ వాళ్ళకి అలొకేట్ చేయాలి, అలాంగ్ సైడ్ స్ట్రాంగర్ అండ్ మోర్ ఫ్రూట్ఫుల్ కమిట్మెంట్స్ ఫ్రమ్ డెవలప్డ్ కంట్రీస్. డెవలప్డ్ కంట్రీస్ కమిట్మెంట్స్ ఇవ్వాలి, అడిషనల్ ఫినాన్స్ ఇవ్వాలి, ఓకే, ఇవన్నీ ఇవ్వాలి. ప్లస్ మా కార్బన్ బడ్జెట్ మాకు అలొకేట్ చేయాలి, అంటే మీరు ఇంకా కొంత పొల్యూషన్ అదే CO2 ఎమిషన్స్ చేసుకోవచ్చు అని చెప్పాలి. ప్లస్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ చేయాలి, క్లైమేట్ ఫినాన్స్ మనకి అందించాలి. నిన్న మొన్న వచ్చిన దాంట్లో క్లైమేట్ ఫినాన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ద ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ టు ఫోస్టర్ ఇంటర్నేషనల్ కన్సెన్సస్ టు ట్యాకిల్ క్లైమేట్ చేంజ్. సో ఈ క్లైమేట్ చేంజ్ని ట్యాకిల్ చేయడం కోసం ఇండియన్ గవర్నమెంట్ వదిలేసిందంటే ఇది కూడా తన ప్రయత్నాలు తను చేసింది. ఇంటర్నేషనల్ కన్సెన్సస్ని ఫోస్టర్ ఎంకరేజ్ తీయడం కోసం లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ముందుండి నడిపించింది కూడా. మీరు చూస్తే ఇండియా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని సెటప్ చేసింది, అలాగే ద కోలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేసింది, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ని కూడా ఇండియా సెటప్ చేసింది. అలాగే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్ అనే ప్రోగ్రామ్ ద్వారా, మిషన్ ద్వారా ఇండియన్ గవర్నమెంట్ ఆల్సో ఎయిమ్స్ టు స్ప్రెడ్ అవేర్నెస్ ఆఫ్ గుడ్ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ అండ్ ఎస్టాబ్లిష్ దట్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ ఆర్ ద బెస్ట్ వే ఫార్వర్డ్. సో ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్లోకి వెళ్ళాలి, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళాలి, మన రోజువారీ బతికే విధానంలో మార్పులు తీసుకురావాలి అని కూడా ఇండియా ఈ మిషన్ ద్వారా అవేర్నెస్ పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తోంది. సో COP28లో ఇండియా మస్ట్ డిమాండ్ ఎ ఫెయిర్ షేర్ ఆఫ్ ఇట్స్ కార్బన్ బడ్జెట్ ఆర్ ఈక్వివలెంట్ రిపరేషన్స్ టు బ్రింగ్ అబౌట్ ఫెయిర్నెస్ విత్ ఇన్ గ్లోబల్ ఆర్డర్. కార్బన్ బడ్జెట్ కోసమన్నా పోరాటం చేయాలి, లేకపోతే రిపరేషన్స్ అంటే ఏంటి, పరిహారం. మీరు ఎంత తప్పు చేశారు, మేము సఫర్ అవుతున్నాము, సో దానికి పరిహారంగా డబ్బులన్నా ఇవ్వాలి, దాని ద్వారా మేము మా రెన్యూబుల్ ఎనర్జీ క్యాపబిలిటీస్ బిల్డ్ చేసుకుంటాము అని ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. డెవలప్మెంట్ ఉంటేనే మనం క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే రోలర్ కోస్టర్స్ని ఎదుర్కొనే ఎష్యూరెన్స్ మనకు వస్తుంది. క్లైమేట్ చేంజ్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఎదుర్కొనే కెపాసిటీ ఉండాలంటే మనం డెవలప్ అవ్వాలి. అండ్ సైంటిస్టులు ఏమంటున్నారంటే ఎట్ ఏ కన్జర్వేటివ్ ప్రైస్ ఆఫ్ $50 per ton of CO2 equivalent, developed countries carbon debt to the world is pegged at $51 trillion. ఈ లెక్క ఏంటి అంటే హిస్టారికల్గా ఇప్పటి వరకు డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ తీసుకుంటే ఓవరాల్గా నెట్ కార్బన్ ఎమిషన్స్ తీసుకుంటే ఈ డెవలప్డ్ కంట్రీస్వి ఎంత ఉన్నాయి చూడండి, చాలా ఎక్కువ ఉన్నాయి. దానికి ఒక టన్ను కార్బన్ డైఆక్సైడ్ ఈక్వలెంట్ ఎమిషన్స్కి మీరు $50 ప్రైస్ వేసుకుంటే $51 ట్రిలియన్ కార్బన్ డెట్ ఉంది. అంటే డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా $51 ట్రిలియన్ అప్పు పడినట్లు లెక్క. అంటే అంత ఎక్కువ ఎమిషన్స్, నెట్ ఎమిషన్స్ వాళ్ళు చేశారు. అదే ఇండియా వైపు వస్తే వీ హ్యావ్ ఏ కార్బన్ క్రెడిట్ ఈక్వలెంట్ ఆఫ్ 338 గిగాటన్ CO2 ఈక్వలెంట్. దీని అర్థం ఏంటి, ఇండియాలో హిస్టారికల్గా ఇప్పటి వరకు తీసుకుంటే మనం ఎమిట్ చేసిన దానికంటే అబ్జార్బ్ చేసుకునేది ఎక్కువ. నేను అందుకే చెప్తాను నెట్ అనేది ఇంపార్టెంట్. మనం ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేసామో దానికంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ యూజింగ్ అవర్ ఫారెస్ట్ కవర్ మనం అబ్జార్బ్ చేసుకున్నాం ఓవరాల్గా తీసుకుంటే. అందుకే వీ హ్యావ్ కార్బన్ క్రెడిట్. బట్ డెవలప్డ్ కంట్రీస్కి కార్బన్ క్రెడిట్ లేదు, డెట్ ఉంది. అంటే ఎక్కువ వాళ్ళు ఎమిట్ చేశారు, తక్కువ అబ్జార్బ్ చేసుకున్నారు అని అర్థం. అంటే అరౌండ్ $17 ట్రిలియన్ ఇండియాకి రావాలి ఆ లెక్క ప్రకారం, ఆ రేటు ప్రకారం వేసుకుంటే. సో 1992 రియో ఎర్త్ సమ్మిట్లో ప్రామిస్ చేసినట్టుగా ఫినాన్స్ కానీ టెక్నాలజీ కానీ ఇవ్వకపోతే డెవలపింగ్ కంట్రీస్ ఇంకా దే ఆర్ లుకింగ్ ఎట్ అన్ అన్ఫెయిర్ వరల్డ్. ఫెయిర్నెస్ లేని క్లైమేట్ జస్టిస్ జరగట్లేదు ఇక్కడ, అన్ఫెయిర్ వరల్డ్ వైపు మనం చూస్తున్నట్లే. ఓకేనా, ఇది ఆర్టికల్ చెప్తున్న ఓవరాల్ పాయింట్. ద కవర్ డెసిషన్ ఆఫ్ గ్లాస్గో క్లైమేట్ ప్యాక్ట్ రికార్డెడ్ అన్ అన్ప్రెసిడెంటెడ్ రిగ్రెట్ ఆన్ ద ఫెయిల్యూర్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ టు ప్రొవైడ్ US $100 billion a year as promised at the COP15 talks in Copenhagen in 2009. 2019లో COP15లో కోపెన్హాగన్లో ఏం చెప్పే కంట్రీస్ అన్ని డెవలప్డ్ కంట్రీస్ అన్ని సంవత్సరానికి $100 బిలియన్ చొప్పున మేము ఫండ్స్ ఇస్తామని చెప్పారు. కానీ ఆ మాట వాళ్ళు తప్పారు. దానికి అన్ప్రెసిడెంటెడ్ రిగ్రెట్ అంటే పశ్చాత్తాపాన్ని వ్యక్తపరిచారు గ్లాస్గో క్లైమేట్ ఒప్పందంలో. ఇప్పుడు ఇకపైనైనా సరే వీ నీడ్ మోర్ ఫైనాన్స్ ఫ్రమ్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ లెస్ రెటారిక్. సొల్లు చెప్పడం ఆపాలి, రెటారిక్ అంటే స్పీచ్లు, కబుర్లు చెప్పడం తగ్గించి వాళ్ళు ఫండ్స్ అనేది ఇవ్వాలి. అప్పుడే డెవలపింగ్ కంట్రీస్కి కూడా కొంచెం స్కోప్ అనేది వస్తుంది.
చాలా కాలం పాటు డెవలప్డ్ కంట్రీస్ హ్యావ్ హ్యాడ్ ఎ ఫ్రీ పాస్ అండ్ ఇట్ ఇస్ టైమ్ ఫర్ ఎ న్యూ ఇండియా టు టేక్ దెమ్ ఆన్. సో వాళ్ళతో సాలిడ్గా మనం ఫైట్ చేయాలి. వాళ్ళకి ఫ్రీ పాస్ వచ్చేసింది, మొత్తం వాళ్ళు పెంట చేసి పారేశారు, ఎప్పటికీ వాళ్ళు డిక్టేట్ చేస్తున్నారు. సో ఇండియా మిగిలిన వాళ్ళని అందరినీ తన వైపు వేసుకొని లీడ్ చేసి COP28లో వాళ్ళతో ముఖాముఖి తలపడాలి అనేది ఫైనల్గా ఇక్కడ చెప్తున్నారు. అర్థమవుతుందమ్మా? ఈ ఆర్టికల్ మీరు సక్రమంగా వినుంటే, జాగ్రత్తగా వినుంటే మీకు ఎన్నో విషయాలు తెలుసుంటాయి. కార్బన్ బడ్జెట్ అంటే అర్థం ఏంటి, కీవర్డ్స్ చూడండి ఎన్ని నేర్చుకున్నారో. అలాగే కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్ అంటే మీనింగ్ ఏంటి, కార్బన్ క్రెడిట్ అంటే మీనింగ్ ఏంటి, కార్బన్ డెట్ అంటే మీనింగ్ ఏంటి, అండ్ వాట్ షుడ్ బి ఇండియాస్ స్ట్రాటజీ at COP28. ఇండియా స్ట్రాటజీ at COP28 ఏంటి? ఫస్ట్ పాయింట్, ఇట్ షుడ్ డిమాండ్ ఇట్స్ కార్బన్ బడ్జెట్. తన కార్బన్ బడ్జెట్ కోసం తను పోరాటం చేయాలి, డిమాండ్ చేయాలి. లేదా ఇట్ షుడ్ ఆస్క్ ఫర్ కార్బన్ లేదా క్లైమేట్ ఫినాన్స్, వాళ్ళ నుంచి ఫినాన్స్ అడగాలి, రిపరేషన్స్ అడగాలి. ఇప్పటి వరకు మేము కార్బన్ క్రెడిట్లో ఉన్నాము, మీరు కార్బన్ డెట్లో ఉన్నారు. హిస్టారికల్గా మేము పొల్యూషన్ చేయడం కాదు, మేము యాక్చువల్గా అబ్జార్బ్ చేసుకుంది ఎక్కువ, మీరు పొల్యూట్ చేసింది ఎక్కువ ఓవరాల్గా తీసుకుంటే అనే పాయింట్ చెబుతూ వాళ్ళకి రిపరేషన్స్, పరిహారం కింద ఫినాన్స్ అడగాలి. తన షేర్ కోసం ఇండియా ఫైట్ చేయాలి. మీరు చేయకపోతే మిగిలిన కార్బన్ బడ్జెట్ కూడా డెవలప్డ్ కంట్రీసే తినేస్తాయి, మనకి షేర్ లేకుండా చేస్తాయి. అండ్ ఇట్ విల్ బికమ్ ఈవెన్ మోర్ అన్ఫెయిర్ వరల్డ్ ఇన్ ఫ్యూచర్. అన్లెస్ వీ ఫైట్ దే విల్ నాట్ బడ్జ్. ప్రాబ్లం అది, వాళ్ళు తగ్గే పరిస్థితి ఉండదు మనం ఫైట్ చేస్తే తప్పితే అనేది ఆర్టికల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఏ $5 trillion ఎకానమీ బట్ ఫర్ హోమ్. ఇండియా $5 trillion ఎకానమీ కోసం ప్రయత్నం చేస్తుంది, కానీ ఎవరి కోసం? డబ్బున్న వాళ్ళ కోసమా, పేదవాళ్ళ కోసమా? సిమిలర్ కైండ్ ఆఫ్ ఆర్టికల్ మనకి నిన్న కూడా వచ్చింది. లిజన్ టు పీపుల్ నాట్ టు నెంబర్స్ అని. నెంబర్స్ చూడొద్దు, ప్రజలని చూడండి, ప్రజల కష్టాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇండియా జీడిపి ఎంత పెరిగిపోయింది అంత పెరిగిపోయింది అని చెప్పడం కాదు, ప్రజల జీవన ప్రమాణాలు ఎంతగా పెరిగాయి, ప్రజలు హ్యాపీగా ఉన్నారా లేదా, వాళ్ళ లైఫ్ స్టైల్స్ మారాయా లేదా, డబ్బున్నోడే రిచ్ అవుతున్నాడా లేకపోతే పేదవాడు బాగుపడుతున్నాడు, అలాంటి అంశాలపైన దృష్టి పెట్టాలని నిన్నటి ఎడిటోరియల్ కూడా మనం చూసాం, ఎకానమీ బేస్డ్ ఎడిటోరియల్. ఇది కూడా సిమిలర్ లైన్ ఆఫ్ థాట్తో నడుస్తుంది. ఇక్కడ కూడా జపాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ ఆర్టికల్ చెప్తోంది. సో ఒకసారి ఈ ఆర్టికల్ ఏం చెప్పారని ఒకసారి చూద్దాం. ఛత్తీస్గఢ్లోకి ఎలక్షన్ ర్యాలీలో ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఏం అనౌన్స్ చేశారంటే, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఏ స్కీమ్ ప్రొవైడింగ్ 5 kg ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రీ ఎవ్రీ మంత్ టు ద బెనిఫిషరీస్ ఆఫ్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. NFSA ప్రకారం రేషన్ షాపుల్లో ఎవరైతే బెనిఫిట్స్ పొందుతున్నారో వాళ్ళందరికీ అడిషనల్ 5 kg ఆఫ్ గ్రెయిన్స్ ఇవ్వాలని కోవిడ్ టైంలో తీసుకొచ్చిన పథకం ఇది. దీన్ని ఇంకొక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తున్నాము అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారు. ఎందుకంటే ఏ సిటిజన్ కూడా ఆకలితో పడుకోకూడదు అనేది నా గోల్ అని మోదీ గారు గర్వంగా చెప్పారు. దాని అర్థం ఏంటి? ఇండియాలో 80 కోట్ల మంది ఇండియన్స్ విల్ స్టిల్ బీ రిసీవింగ్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ టు స్టేవ్ ఆఫ్ హంగర్ ఇన్ 2028 కూడా 80 కోట్ల మంది ఇంకా ఫ్రీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు హంగర్ని జయించడానికి అని అర్థం. 2028కే ఇండియా ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ ఎకానమీగా మారబోతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. విత్ జీడిపి ఆఫ్ 5 trillion ఎకానమీగా మనది మారబోతుంది. సో చాలా పెద్దగా అవుతుంది అన్నారు. అంటే ఒక 5 trillion ఎకానమీలో 80 కోట్ల మంది గవర్నమెంట్ ఇచ్చే ఫుడ్తో హంగర్ని జయిస్తున్నారు అనేది వినడానికి ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అర్థమవుతుందా? అంటే $5 trillion ఎకానమీకి వెళ్ళేటప్పటికి, జీడిపికి వచ్చేటప్పుడు కూడా ఇంకా ఎక్కువ మంది ఇండియన్స్ హంగ్రీగానే ఉంటారా, లేకపోతే వాళ్ళ ఆకలిని జయిస్తారా? హూ విల్ బెనిఫిట్ ఫ్రమ్ ద 5-year డాష్ టు దీస్ టార్గెట్స్? సో దీనివల్ల ఎవరు బెనిఫిట్ పొందుతారు? ఇలాంటి టార్గెట్స్ పెట్టుకుంది గవర్నమెంట్, దీనివల్ల కామన్ మ్యాన్ బెనిఫిట్ పొందుతాడా 5 trillion ఎకానమీ అవ్వడం వల్ల, లేకపోతే రిచ్చే ఇంకా అల్ట్రా రిచ్ అవుతారా అనేది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇండియా గురించి మాట్లాడే ముందు ఆథర్ జపాన్ స్టోరీని ఇక్కడ తీసుకున్నారు, ద స్టోరీ ఆఫ్ జపాన్స్ గ్రోత్. సో జపాన్ సంగతి తీసుకుంటే, జపాన్ ప్రస్తుతానికి 3rd లార్జెస్ట్ ఎకానమీ బై జీడిపి ఇన్ ద వరల్డ్. జపాన్లో ఎవ్రీ 20 minutesకి ఏ డెత్ బై సూసైడ్ జరుగుతుంది. సూసైడ్తో ఒక మనిషి సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నాడు జపాన్లో ప్రతి 20 నిమిషాలకు కూడా. 15 లక్షల మంది జాపనీస్ హ్యావ్ నాట్ లెఫ్ట్ దేర్ హోమ్స్ ఫర్ ఇయర్స్. ఇల్లు వదిలి కొన్ని సంవత్సరాలుగా ఇంట్లోనే కన్ఫైన్ అయిపోయారు. ఏ ఫార్మ్ ఆఫ్ సివియర్ సోషల్ విత్డ్రావల్. సోషల్ విత్డ్రావల్ అంటే అర్థమేంటి? సొసైటీతో కలవకపోవడం, ఇంట్లో అలాగే ఉండిపోవడం, నోన్ యాజ్
హికికోమోరి జపనీస్ లాంగ్వేజ్లో అలా అంటారనమాట. అంటే జపాన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. అంటే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అయితే సరిపోదు, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అయిన జపాన్లో ప్రజలు ఎలా ఉన్నారంటే ప్రతి 20 నిమిషాలకు ఒకడు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నాడు, 15 లక్షల మంది ఇంట్లో కన్ఫైన్ అయిపోయి బయటికి రాకుండా సోషల్ విత్డ్రావల్ సిండ్రోమ్తో ఉన్నారు, ఓల్డ్ పేరెంట్స్ రెంట్ యాక్ట్రెసెస్ హూ కమ్ ఇన్ ఆన్ సండే టు కాల్ దెమ్ మామ్ అండ్ పాప్ బికాస్ దేర్ ఓన్ డాటర్స్ డోంట్ విజిట్ ఎనీ మోర్. పెద్ద ఈ ఓల్డ్ పేరెంట్స్ ఏమో మమ్మల్ని అమ్మ నాన్న అని పిలవండి అని చెప్పి డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటున్నారంట యాక్ట్రెసెస్ని. ఎందుకంటే వాళ్ళ ఓన్ పిల్లలు వీళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళ ఓన్ చిల్డ్రన్ పట్టించుకోవట్లేదు కాబట్టి అమ్మా నాన్నని బయట వాళ్ళకి డబ్బులు ఇచ్చి పిలిపించుకునే పరిస్థితిలో జాపనీస్ ఓల్డ్ పేరెంట్స్ ఉన్నారు. ఎవ్రీ డే ప్రతిరోజు డెడ్ పీపుల్ ఆర్ డిస్కవర్డ్ ఇన్ టైనీ అపార్ట్మెంట్స్, డేస్ ఆర్ వీక్స్ ఆఫ్టర్ దే డైడ్. ప్రతిరోజు కూడా ఎవరో ఒకళ్ళు చనిపోయిన డెడ్ పీపుల్ కనిపిస్తున్నారు. వెంటనే కనిపిస్తున్నారా? డేస్ ఆర్ వీక్స్ ఆఫ్టర్ దే డైడ్. వాళ్ళు చనిపోయిన కొన్ని వారాల తర్వాత కనిపిస్తున్నారు. అంటే కంపు వచ్చేసి ఏదో వస్తే అప్పుడు ఓహో ఇక్కడ ఎవరో చనిపోయారని రియలైజ్ అయ్యి చూస్తున్నారు. అంటే పక్క ఇంట్లో ఏం జరుగుతుందో కూడా ఎవడో చూసే పరిస్థితులు అక్కడ కనిపించట్లేదు. దీస్ ఆర్ కాల్డ్ కోడోకుషి ఆర్ లోన్లీ డెత్స్. అంటే ఎవరు లేకుండా వాళ్ళు ఒంటరిగా ఉండి చనిపోయే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో క్లియర్లీ జపాన్స్ క్లైమ్ టు ద థర్డ్ పొజిషన్ ఎకానమీ వైజ్ హ్యాస్ నాట్ లిఫ్టెడ్ ఆల్ బోట్స్ ఈక్వల్లీ. సో జపాన్ థర్డ్ పొజిషన్కి వెళ్ళింది ఎకానమీలో, కానీ అది అందరి జీవితాల్ని మార్చిందా అంటే మార్చలేదు. హ్యాస్ నాట్ లిఫ్టెడ్ ఆల్ బోట్స్ ఈక్వల్లీ. అన్ని బోట్స్ని ఈక్వల్గా లిఫ్ట్ చేయలేదంటే అది కంప్లీట్గా వాళ్ళని మార్చలేకపోయింది. ఇట్ హెస్ టాస్డ్ ద వీక్ టు ద మార్జిన్స్. వీక్ మార్జిన్స్కి వెళ్ళిపోయారు. అంటే మార్జిన్స్ అంటే ఎడ్జ్లకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ లేకుండా అయిపోయింది. వీక్గా ఉన్న వాళ్ళు సొసైటీలో మెయిన్ స్ట్రీమ్లో లేకుండా పోయారు. వేర్ దే లాంగ్విష్ బికాజ్ ఎకనామిక్ గ్రోత్ ఆన్ స్టెరాయిడ్స్ హ్యాస్ అన్పిక్డ్ ద సేఫ్టీ క్యాచ్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ టైస్. స్టెరాయిడ్స్ వేసుకొని మరీ ఎకనామిక్ గ్రోత్ కోసం వన్ వే ట్రాఫిక్ లాగా వెళ్ళడం వల్ల ఫ్యామిలీ కమ్యూనిటీ బంధాలు అనేవి కంప్లీట్గా అక్కడ వీక్ అయిపోయాయి. అంటే మీకు అంతర్లీనంగా ఆర్టికల్ ఏం చెప్పడానికి ట్రై చేస్తుందంటే సింగిల్ మైండెడ్ ఫోకస్ ఆన్ ఎకనామిక్ గ్రోత్, మనీ పరంగానే గ్రోత్, జీడిపి పరంగానే చూడడం అనేది బంధాలు, రిలేషన్స్, ఫ్యామిలీ, హెల్త్ ఇలాంటి ఆస్పెక్ట్స్ నెగ్లెక్ట్ చేసేలా చేస్తోంది అనేది దీని యొక్క ఉద్దేశం. క్లాసిక్ ఎగ్జాంపుల్ కింద జపాన్లో ఎంత జీడిపి గ్రోత్ ఉన్నప్పటికీ ప్రజలు ఎట్లాంటి సఫరింగ్స్లో ఉన్నారనేది చెప్పారు. ఫర్ 40 years జపాన్ వాజ్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ. 40 సంవత్సరాల పాటు యూఎస్ తర్వాత జపానే ఉండింది. ఎందుకంటే పవర్డ్ బై మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్. కానీ 2008 వరల్డ్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత జపనీస్ ఎకానమీ వీల్స్ ఊడిపోయాయి. జపాన్స్ పాపులేషన్ స్టార్టెడ్ స్పెండింగ్ తగ్గించుకున్నారు, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి, గవర్నమెంట్ ప్రజలకు ఇచ్చే ఇన్సెంటివ్స్ తగ్గిపోయాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ చైనా ఎంజాయ్డ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ బూమ్. చైనా గ్రో అయ్యింది, జపాన్ని డిస్లాట్ చేసి సెకండ్ లార్జెస్ట్ ఎకానమీగా మారిపోయింది. అయితే జపాన్ వెనక్కి వెళ్ళిపోయింది, చైనా ముందుకెళ్ళింది. సో జపాన్ తర్వాత దాన్ని నెగిటివ్గా తీసుకుందంటే ఇట్ డిస్ప్లేడ్ రిమార్కబుల్ ఈగో ఫ్రీ ఎకనామిక్ డిప్లొమసీ. చైనా మనకంటే ముందుకెళ్ళిపోయింది కాబట్టి చైనాను మనం ఎలాగైనా ఓడించేయాలి, చైనాతో మనం రిలేషన్ కట్ చేసుకోవాలి అని జపాన్ అనుకోలేదు. ఎప్పుడైతే జపనీస్ ఎకానమీ థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోయిందో జపాన్స్ లీడర్షిప్ పబ్లిక్లీ వెల్కమ్డ్ చైనాస్ ఎసెంట్. చైనా గ్రోత్ని వాళ్ళు వెల్కమ్ చేశారు, స్టేటింగ్ దట్ సస్టైన్డ్ డిమాండ్ ఫ్రమ్ ద దెన్ మోస్ట్ పాపులస్. అంటే అలాంటి ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీ నుంచి మాకు కూడా డిమాండ్ ఉంటుంది, దానివల్ల జపానీస్ ఎక్స్పోర్ట్స్కి మంచిదని చెప్పి చైనాతో రిలేషన్స్ని జపాన్ పెంచుకుంది. అర్థమవుతుందా? సో పెంచుకుందనమాట. సో నౌ చైనా ఈజ్ జపాన్స్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. అంటే చైనాలో ఉన్న జపనీస్ ప్రొడక్ట్స్కి చైనా ఉన్న డిమాండ్ నేను ఎందుకు వదులుకోవాలి అన్నట్టుగా జపాన్ తీసుకుంది. జపాన్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా చైనా మారింది. ప్రూవింగ్ దట్ ఇన్ ద వరల్డ్ పొలిటికల్ ఎకానమీ ఇట్ పేస్ టు ఎంబ్రేస్ యువర్ మెయిన్ కాంపిటీటర్. నీ కాంపిటీటర్ అయినప్పటికీ కూడా వాళ్ళకి దూరంగా ఉండాలి అని అనుకోకూడదు. వాళ్ళతో కలిసి ఉండడం వల్ల నీకున్న బెనిఫిట్స్ నువ్వు పొందాలి. ఈవెన్ ఇఫ్ యు ఆర్ విశ్వగురు, నువ్వు గ్లోబల్ లీడర్ అవ్వని, టీచర్ అవ్వని, నువ్వు కాంపిటీటర్తో విడిపోకూడదు, కలవాలి. కలవడం వల్లే ఈ ఈగో ఫ్రీ యాక్టివిజం ఉండడం వల్లే జపాన్ కనీసం థర్డ్ పొజిషన్ అయినా సరే ఎన్నాళ్ళు మెయింటైన్ చేయగలిగింది. అంటే చైనాలో జపానీస్ వస్తువులకు ఉన్న డిమాండ్ వల్లే జపాన్ ఏమాత్రం ఉండగలిగింది. లేకపోతే చైనాతో రిలేషన్స్ కట్ చేసుకోవాలనే ఆలోచనకి, నెగిటివ్ ఆలోచనకి జపాన్ వెళ్ళుంటే తన ఎక్స్పోర్ట్స్ ఇంకా తగ్గిపోయేవి. అలా అనుకోలేదు కాబట్టి జపనీస్ ఎక్స్పోర్ట్స్ చైనాలో సేల్ అవుతున్నాయి, జపనీస్ గ్రోత్ అనేది. ఇప్పుడు ఈ జపాన్ లాంటి కంట్రీస్లో పాపులేషన్ ఎక్కువ ఉండదు కదమ్మా. సో కాబట్టి వాళ్ళు ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడతారు గ్రోత్ కోసం.
సో వాళ్ళ ప్రొడక్ట్స్కి డిమాండ్ తగ్గిపోతే వాళ్ళు సఫర్ అవుతారు. అర్థమైందా? ఓకే, ఫైన్. జపనీస్ సంగతి ఏమైందంటే, ఈ హై వాల్యూ ఇండస్ట్రియల్ ఎకానమీ అనేది ఎప్పుడైతే జపాన్లో సెంటర్ స్టేజ్ తీసుకుందో, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోయింది. జపాన్లో పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రిలేషన్స్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోయింది. అండ్ ద మల్టీ జనరేషనల్ ఫ్యామిలీ అండ్ సోషల్ స్ట్రక్చర్ బికేమ్ అటమైజ్డ్. ఫ్యామిలీ స్ట్రక్చర్ కావచ్చు, మల్టీ జనరేషనల్, తరతరాలకు కలిసి ఉండేవారు. ఒకప్పుడు కలిసి ఉండేవారు, ఇప్పుడు ఏమైంది? అటమైజ్ అయితే న్యూక్లియర్ ఫ్యామిలీస్గా మారిపోయారు. వాళ్ళొక చోట, వీళ్ళొక చోట. దిస్ వాజ్ ఎ పర్ఫెక్ట్ స్టార్మ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ట్రెడిషనల్ సెమీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్. ఇది వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేసింది. వర్కర్స్ మూవ్డ్ ఫ్రమ్ ద కంట్రీ సైడ్ అండ్ శాటిలైట్ టౌన్స్ టు సిటీస్ ఎక్స్పెక్టింగ్ శాలరీ మ్యాన్ జాబ్స్. ఇది ఇండియాలో కూడా జరిగిందే. ఎప్పుడైనా ఏమవుతుందంటే, మ్యానుఫ్యాక్చరింగ్ బూమ్ వచ్చినప్పుడు విలేజెస్లో ఉండే ఉమ్మడి కుటుంబాలు విడిపోతాయి. అందులో వయసులో ఉన్న వాళ్ళు మేము ఇండస్ట్రీకి వెళ్ళి, టౌన్కి వెళ్ళి, పట్టణం వెళ్ళి ఇండస్ట్రీలో పని చేసుకుంటాం, ఫ్యాక్టరీలో పని చేసుకుంటాం అని చెప్పేసి వచ్చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఫ్యాక్టరీకి వచ్చి పని చేసుకుంటారో, టౌన్కి వచ్చి పని చేసుకుంటారో ఏమవుతుంది? ఫ్యామిలీలు విడిపోతాయి కదా, పెద్దవాళ్ళ ఊర్లో, వీళ్ళేమో ఎక్కడ. ఆ రకంగా ఏమైందంటే మనకి ఈ ఫ్యామిలీస్ విడిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి. కానీ మెనీ డిస్కవర్డ్ దట్ దే వర్ నాట్ ట్రైన్డ్ ఫర్ ద టెక్నాలజికల్ సునామీ స్వీపింగ్ ద హై గ్రోత్ సెక్టర్స్. దే ఫెల్ త్రూ ద క్రాక్స్ ఇన్ టు ఫైనాన్షియల్ కొలాప్స్ అండ్ సోషల్ విత్డ్రావల్. సో అయితే ఈ సిటీ ఊర్ల నుంచి వెళ్ళిన వాళ్ళందరికీ ఆ టెక్నాలజికల్ స్కిల్స్ లేవు. సో ఇట్లాంటి వాళ్ళు అటు ఇటు కాకుండా ఉండిపోయారు. ఏవో చిన్న చితకా పనులు చేసుకుంటూ ఊరికి దూరం అయిపోయి అక్కడ పెద్ద జాబ్స్ చేసుకోకుండా మధ్యలో సఫర్ అయ్యే పరిస్థితిలో వాళ్ళు పడిపోయారని చెప్పి ఇక్కడ రాస్తున్నారు. సో జపనీస్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. జపాన్లో సమ్మరీ ఏంటంటే, జపాన్లో ఎంత గ్రోత్ వచ్చినప్పటికీ ప్రజలు సఫర్ అయ్యారు. గ్రోత్ ఎట్ వాట్ కాస్ట్ అనే క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. ఇండియా పరంగా మీరు తీసుకుంటే ఇండియాలో కూడా డీప్ డివైడ్ ఉంది. డబ్బున్న వాడికి పేదవాడికి మధ్య వ్యత్యాసం ఇండియాలో చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏముంటుందంటే, కంట్రీ ఈజ్ ఆన్ ద కస్ప్ ఆఫ్ అన్ ఎకనామిక్ సునామీ మనం సాధించబోతున్నాం, మనం ఏదో ఎక్కడెక్కడికో వెళ్ళిపోబోతున్నాం అని చెప్పేసి ఇండియా ఉంటుంది. How does the sprint to the target of $5 trillion bode for citizens, especially the 80 crore who will still be on free rations in 2028? సరే, మనం $5 trillion ఎకానమీగా మారిపోతున్నాము, దానికోసం పరుగులెత్తబోతున్నామని చెప్తున్నారు కదా. ఇది సిటిజన్స్కి ఎటువంటి సూచన అందిస్తుంది? సిటిజన్స్ లైఫ్లో ఎటువంటి మార్పులు వస్తాయి? 2028లో కూడా ఇంకా ఫ్రీ రేషన్ తీసుకునే పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్లో ఎటువంటి మార్పులు వస్తాయి? దాని గురించి మాట్లాడుతున్నారు. ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ పివట్స్ ఆన్ క్యాపిటల్, ప్రొడక్టివిటీ అండ్ లేబర్. పివట్ అంటే దాని మీద బేస్ అవుతుంది అని అర్థం. క్యాపిటల్ అంటే మూలధనం, ప్రొడక్టివిటీ, స్కిల్స్, లేబర్, వీళ్ళ యొక్క కష్టం. అండ్ డేటా షో దట్ ఫర్ ఓవర్ 4/5 ఆఫ్ ఇండియన్స్ ద $5 trillion ఎకానమీ ఈజ్ ఎ బ్రిడ్జ్ టూ ఫార్. 4/5 ఇండియన్స్కి ఇంకా అది చాలా దూరంలో ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్యాపిటల్ పాయింట్ ఆఫ్ తీసుకుంటే దేశం 2021లో 1% ఆఫ్ ద పాపులేషన్ ఓన్డ్ 41% ఆఫ్ ద నేషన్స్ వెల్త్. దేశంలో 1% దగ్గరే 41% ఆఫ్ అసెట్స్ ఉన్నాయి. అంటే ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అన్నీ కూడా కేవలం 1% ఆఫ్ పీపుల్ వాళ్ళ దగ్గర అవన్నీ ఉన్నాయి. 50% ఓన్డ్ 3% ఆఫ్ ఇట్స్ వెల్త్. దేశంలో 50% మంది ప్రజలు చేతిలో ఉన్న ఆదాయం కేవలం సంపద 3% మాత్రమే. 1% జనాభా చేతిలో 41% సంపద ఉంటే 50% జనాభా చేతిలో 3% సంపద ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అలాంటి వాతావరణంలో ద డాష్ టువర్డ్స్ $5 trillion ఎకానమీ ట్రోఫీ లైజ్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ ద రిసోర్స్ రిచ్ పవర్ బ్రోకర్స్ హూ విల్ సీజ్ ద ఇనిషియేటివ్. మరి అలాంటప్పుడు ఈ $5 trillion ఎకానమీ వైపు మనం వేసే అడుగులు ఎవరు యూజ్ చేసుకుంటారంటే, ఎక్కువగా రిసోర్సెస్ ఉన్న రిచ్ పీపుల్ వాడుకుంటారు. ఓకేనా? బట్ ఐరానికల్లీ ఇట్ ఈస్ ద లో రిసోర్స్ సిటిజన్స్ హు ఆర్ ఫండింగ్ ద ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ప్రపోజ్డ్ $5 trillion ఎకానమీ. కానీ ఈ $5 trillion ఎకానమీ కోసం ప్రభుత్వానికి అవసరమైన ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ట్యాక్సుల రూపంలో ఎవరు కడుతున్నారంటే పేదవాళ్ళే కడుతున్నారు. ఇప్పుడు మన జిఎస్టీ తీసుకుంటే, గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ తీసుకుంటే 64% ఆఫ్ జిఎస్టీ ఎక్కడి నుంచి వస్తుంది? బాటమ్ 50% ఆఫ్ ద పాపులేషన్ నుంచి వస్తుంది. అండ్ ద టాప్ 10% ఆఫ్ పాపులేషన్ దే ఆర్ కంట్రిబ్యూటింగ్ ఓన్లీ 3% ఆఫ్ జిఎస్టీ. వాళ్ళ కంట్రిబ్యూషన్ 3% జిఎస్టీలో. కానీ ఎవరు ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నారు? పేదవాళ్ళే. ఎందుకంటే పేదవాడు కొనే పప్పులు, ఉప్పులు అన్నిటి మీద జిఎస్టీ ఉన్నప్పుడు, నిత్యావసరాలపైన అన్నిటిపైన జిఎస్టీ ఉన్నప్పుడు, మెజారిటీ పాపులేషన్ కొనే అన్ని వస్తువులపైన జిఎస్టీలు ఉన్నప్పుడు వీళ్ళ కంట్రిబ్యూషన్ ఎక్కువ ట్యాక్స్కి అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం కంట్రిబ్యూషన్ ఆఫ్ లేబర్ కంట్రిబ్యూషన్ మీరు తీసుకుంటే, విచ్ ఈస్ ద అదర్ డ్రైవర్ ఆఫ్ గ్రోత్, ఈజ్ హ్యామ్స్ట్రంగ్ డ్యూ టు డుబియస్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ అటైన్మెంట్స్.
లేబర్ కంట్రిబ్యూషన్ పరంగా తీసుకుంటే చాలామందికి స్కిల్స్ లేవు, ఎడ్యుకేషన్ లేదు, డిజిటల్ లిటరసీ లేదు. ఇవి లేకపోవడం వల్ల ఈ పేదవాళ్ళు ఎవరు కూడా హై ఎండ్ జాబ్స్ పని చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. ప్రొడక్టివిటీ ఈజ్ జస్ట్ బిగినింగ్ టు గెట్ ఎ బూస్ట్ త్రూ ద క్రియేషన్ ఆఫ్ డిజిటల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రొడక్టివిటీకి బూస్ట్ ఎలా వస్తుంది? డిజిటల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయినప్పుడే ప్రొడక్టివిటీ గెట్స్ ఎ బూస్ట్. ద గవర్నమెంట్ ఈజ్ అవేర్ that the rich are moving into pole position to deliver the $5 trillion target just before the 2029 general election. సో గవర్నమెంట్కి తెలుసు ఏమని, రిచ్ ఈ $5 trillion ఎకానమీ వైపు ఇండియా వేసే అడుగులు ఏవైతే ఉన్నాయో, అడుగులు ఏవైతే ఉన్నాయో ఆ అడుగులు ఎవరి ద్వారా వస్తాయి? రిచ్ పీపుల్ ద్వారానే వస్తాయి. ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రీస్ ఇంకా ఎక్స్పాండ్ చేస్తేనే $5 trillion ఎకానమీ ఇండియా అవుతుంది 2029 కల్లా అనేది గవర్నమెంట్కి తెలుసు. దిస్ విల్ బోల్స్టర్ అప్స్కేల్ ఇండియాస్ ఇన్ఫ్లుయెన్స్. సో ఇండియా పెద్ద ఎకానమీ అవ్వడం వల్ల, థర్డ్ లార్జెస్ట్ అవ్వడం వల్ల ఇండియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రపంచ పటం మీద పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది, మోదీ గారి ప్రైమసీ కూడా ప్రపంచంలో పెరుగుతుంది. అయితే ఏ రకంగా ఈ గ్రోత్ మనం సాధిస్తామంటే, పంకజ్ చౌదరి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫినాన్స్ పార్లమెంట్లో ఆగస్టు 23 అని చెప్పారు. డిజిటల్ ఎకానమీ ఒక ఏరియా, ఫిన్టెక్ ఒక ఏరియా, ఎనర్జీ ట్రాన్సిషన్, క్లైమేట్ చేంజ్, జిఎస్టీ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, డిక్రీజ్ ఇన్ కార్పొరేట్ ట్యాక్స్, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్. వీటన్నిటి ముందు ఇన్క్లూజివ్ గ్రోత్ అనే పదాన్ని యాడ్ చేస్తున్నారు. ఇవన్నీ మనకి $5 trillion ఎకానమీగా మనల్ని మార్చబోతున్నాయని చెప్పి ఆయన పార్లమెంట్లో చెప్పారు. ఈ కటింగ్ ఎడ్జ్ సెక్టార్స్, టూల్స్ ఇవన్నీ 80 crore మార్జినలైజ్ సిటిజన్స్కి అసలు అందుబాటులో లేవు. ఈరోజు ఒక కామన్ మ్యాన్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలుసా? నేర్చుకునే కెపాసిటీ ఉందా? కెపాసిటీ అంటే డబ్బులు లేవు ట్రైనింగ్ తీసుకోవడానికి, డేటా సైన్సెస్ నేర్చుకోవడానికి లేవు. సో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ పైన, సెక్టార్స్ పైన ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. వాటి ద్వారా ఇండస్ట్రియల్ గ్రోత్ సాధించి $5 trillion ఎకానమీగా అవ్వాలనుకుంటుంది. కానీ ఆ గ్రోత్లో ఈ 80 కోట్ల పేదవాళ్ళు పార్టిసిపేట్ చేయగలుగుతారా? వాళ్ళు ఇంకా అగ్రికల్చర్ పైన, లో ఎండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పైన, కన్స్ట్రక్షన్ లాంటి ఇండస్ట్రీస్ పైన ఆధారపడుతూనే బతుకుతున్నారు. వాళ్ళ జీవితంలో ఎంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వచ్చినా, ఎంత ఇండియా $5 trillion ఎకానమీ అయినా వీళ్ళ జీవితాల్లో పెద్దగా మార్పులు రావు. దే కెనాట్ సీజ్ ది ఆపర్చునిటీస్ ఆన్ ఆఫర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ డేటా సైన్స్ ఆర్ రోబోటిక్స్ ఆర్ ఫిన్టెక్ ఎయిదర్ నౌ ఆర్ ఇన్ ద నెక్స్ట్ 5 years. ఇప్పుడు చేయలేరు, తర్వాత కూడా చేయలేరు. అంటే అర్థం ఏంటి? ఇండియా గ్రో అవుతుంది ఖచ్చితంగా. రిచ్ ఇంకా రిచ్ అవుతారు, సూపర్ రిచ్ అవుతారు. ఈ ప్రాసెస్లో క్రియేట్ అయ్యే జాబ్స్ బాటంలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడవు, వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, మన ఇండియాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? $2,400. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్ ఇస్తే వచ్చేదాన్ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం. ఇండియా ర్యాంక్స్ 149 అమాంగ్ 194 కంట్రీస్ ఇన్ 2022. 194 కంట్రీస్ ఉంటే అందులో 149వ ర్యాంక్లో ఇండియా ఉంది. సిన్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఎ కీన్ ఇండెక్స్ ఆఫ్ ద పాపులేషన్స్ వెల్ బీయింగ్. ఇండియా పొజిషన్ ఎలా ఉంది చూసారా, ఎంత వెనక్కి ఉందో. ఒకడు బాగున్నాడా లేదంటే వాడు ఇన్కమ్ బట్టి తెలుస్తుంది కదా. కొంతవరకు అన్నీ తెలియదు, అట్లీస్ట్ డబ్బులు ఉంటే మిగిలిన కొంతవరకు అయినా కొనుక్కోగలడు. కానీ ఇన్కమ్ ఎంత తక్కువ ఉంది ఇండియాలో. మీరు ఒకసారి చూడండి, జపాన్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? $34,000. చైనాలో $13,000. ఇండియాలో $2,400. ఎంత తక్కువ ఇండియన్ సంపాదిస్తున్నాడని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది మన పరిస్థితి. రెండోది, ద నబ్ ఆఫ్ ద చేస్ టు $5 trillion జీడిపి ఈజ్ ఇన్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్. మనం $5 trillion జీడిపికి వెళ్తాం, కానీ హౌ ఈజ్ ఇట్ డిస్ట్రిబ్యూటెడ్? ఈజ్ ఇట్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫ్యూ పీపుల్ ఆర్ ఈజ్ ఇట్ డిస్ట్రిబ్యూటెడ్ యూనిఫామ్లీ అక్రాస్ ది కంట్రీ? డెఫినెట్గా డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగట్లేదు. అందుకే ఇండియాలో ఇన్ఈక్వాలిటీ ఎక్కువ. సో డిస్ట్రిబ్యూషన్ ఎలా తెలుస్తుంది మనకి? ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ చూసినప్పుడు. వరల్డ్ ఎకనామిక్స్ జనరేట్ చేసిన ఈ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ మనకి 0 to 100 స్కేల్లో ఉంటుంది. ఎక్కువ ఉంది అంటే మోర్ ఈగాలిటేరియన్, అంటే ఇన్ఈక్వాలిటీ తక్కువ ఉందని, ఈక్వాలిటీ ఎక్కువ ఉందని అర్థం. తక్కువ ఉంటే ఇన్ఈక్వాలిటీ ఎక్కువ ఉందని, లేదా ఈక్వాలిటీ తక్కువ ఉందని అర్థం. చైనా అండ్ జపాన్లో ఇన్ఈక్వాలిటీ చాలా తక్కువ, అంటే ఈ ఇండెక్స్లో more than 50 ఉంది. అంటే ప్రజల మధ్య ఇన్ఈక్వాలిటీస్ చైనాలో తక్కువ ఉన్నాయి, జపాన్లో తక్కువ ఉన్నాయి. కానీ మన దేశంలో 21.9. ఆ 0 to 100 స్కేల్లో నెంబర్ ఎక్కువ ఉంటే ఈక్వాలిటీ ఎక్కువ ఉందని, నెంబర్ తక్కువ ఉంటే ఈక్వాలిటీ తక్కువ ఉందని, ఈక్వాలిటీ తక్కువ ఉందని ఇన్ఈక్వాలిటీ ఎక్కువ ఉందని అర్థం. సో 21.9 అంటే ఇండియాలో ఈక్వాలిటీ తక్కువ ఉంది, ఇన్ఈక్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కంపేర్ టు జపాన్ అండ్ చైనా. సో విల్ ద డివైడ్ బిట్వీన్ ద టూ ఇండియాస్ డీపెన్? ఈ $5 trillion టార్గెట్కి వెళ్ళేసప్పటికి 2 ఇండియాస్ అంటే రిచ్ ఇండియా, పూర్ ఇండియా, వీళ్ళిద్దరి మధ్య
డివిజన్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఇంకా డీపెన్ అవుతాయా లేకపోతే తగ్గుతాయా? వీ డోంట్ నో. మనం గోల్ అచీవ్ చేయొచ్చు, కానీ చాలామంది పాపులేషన్ ఇంకా స్లో లేన్స్ ఆఫ్ ఓల్డర్ ఇండియాలోనే చిక్కుకుపోయి ఉంటారు. వాచింగ్ యాజ్ ద న్యూ క్యారవాన్ స్టాప్ ఫస్ట్. కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు అయిపోతూ ఉంటారు, గ్రోత్ అనేది వస్తుంటుంది, వీళ్ళు మాత్రం అక్కడే ఉండిపోతారు. అది జరగకూడదు. గ్రోత్ అనేది ఇంక్లూజివ్ అవ్వాలి, పేదవాడు కూడా గ్రో అయ్యే పరిస్థితి గవర్నమెంట్ తీసుకురావాలి. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో ఫైనల్గా ఒక్క మాట చెప్పాలి అంటే, ఎంత గ్రో అవుతున్నామని కాదు, ప్రజల జీవితాల్లో ఎంత మార్పు వచ్చింది, అది ఆ గ్రోత్ అనేది ఎంత డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎంతమంది చేతిలో కాన్సన్ట్రేట్ అయిపోతుంది, ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది మేజర్ పాయింట్. ఆ పాయింట్ పరంగా తీసుకుంటే ఇండియా ఇంకా చాలా వెనకబడి ఉంది, ఇంకా చాలా గ్రో అవ్వాలి. ఇన్ ద సెన్స్ ఇండియాలో ఒక సెక్షన్ ఆఫ్ పాపులేషన్ ఇంకా మార్జినలైజ్ అయ్యే ఉన్నారు, గ్రో అవ్వకుండా ఉన్నారు. దాట్ ఈస్ వాట్ ద అదర్ ఈస్ ట్రైంగ్ టు టెల్ హియర్. సో ఈ ఆర్టికల్ చూడమ్మా, నీడ్ ఎ రెగ్యులేటర్ లైక్ సెబీ ఫర్ ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కూడా ఒక రెగ్యులేటర్ కావాలి, జస్ట్ లైక్ సెబీ ఫర్ ఫినాన్షియల్ మార్కెట్స్. స్టాక్ మార్కెట్స్కి వాటికి ఎలా అయితే సెబీ రెగ్యులేట్ చేస్తుందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఒక రెగ్యులేటర్ కావాలి అని ఎవరంటున్నారమ్మా? ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజర్ సాన్యాల్, ఈయన పేరు సంజీవ్ సాన్యాల్ చెప్తున్నారు. సో ఈయన ఇంకా ఏమంటున్నారంటే, సాన్యాల్ సేస్ దేర్ నీడ్స్ టు బీ స్కిన్ ఇన్ ద గేమ్ అండ్ ఎక్స్ యాంటీ అకౌంటబిలిటీ అండ్ కాల్స్ ఫర్ రెగ్యులర్ ఆడిట్స్. సో ఈయన ఏమంటున్నారంటే, గవర్నమెంట్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన సందర్భం వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సమస్యలు వచ్చిన తర్వాత అప్పుడు రెగ్యులేటర్ చేయడం కాదు, రేపు పొద్దున్న రాబోతున్న సమస్యల్ని ముందే ఊహించి మనం ఎప్పటి నుంచే రెగ్యులేటరీ మెకానిజం అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఎక్స్ యాంటీ అకౌంటబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ రేపు పొద్దున్న సమస్య జరగడానికి ముందే అకౌంటబిలిటీ మెకానిజంని మనం ఎస్టాబ్లిష్ చేయాలి అని దాని మీనింగ్. జరిగిన తర్వాత కాదు, జరగక ముందే మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఎక్స్ యాంటీ అకౌంటబిలిటీ రిఫర్స్ టు అకౌంటబిలిటీ మెజర్స్ దట్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బిఫోర్ ఏ పర్టికులర్ యాక్షన్ ఆర్ డెసిషన్ టేక్స్ ప్లేస్. ఆ యాక్షన్ లేదా డెసిషన్ జరగడానికి ముందే, అంటే ఏ యొక్క ఇంప్లికేషన్స్ రావడానికి ముందే మనం మెజర్స్తో సిద్ధంగా ఉండాలి. ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాక అప్పుడు చేతులు కాల్చుకొని అప్పుడు రియలైజ్ అయ్యి అప్పుడు చేయడం కాదు అని సాన్యాల్ అంటున్నారు. ఓకేనా? ఎందుకంటే he adds that some regulation for AI is needed and that AI regulatory norms will evolve reasonably fast. అంటే మనం అనొచ్చు పూర్తిగా మనకి తెలియదు కదా ఏ చేంజెస్ ఉంటాయి, ఏ రూల్స్ అనేది అని అనుకోవచ్చు. సో ఆయన ఏమంటారంటే, వీ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్. యూ స్టార్ట్ విత్ సర్టెన్ నార్మ్స్. సరిపో అనిపించింది అనుకో, కీప్ యాడింగ్. చేంజ్ చేయాలనుకోండి, కీప్ చేంజింగ్. దట్స్ వాట్ హీస్ సెయింగ్. అర్థమవుతుందా? సో మనం తర్వాత రెగ్యులేషన్ కూడా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్ అనేది ఆయన చెప్తున్న మాట. ది సిస్టమ్ హ్యాస్ టు బీ పుట్ ఇన్ ప్లేస్ విత్ మాన్యువల్ ఓవర్ రైడ్ జస్ట్ లైక్ సర్క్యూట్ బ్రేకర్స్ ఇన్ ద ఫినాన్షియల్ మార్కెట్లో ఎలాగైతే మనం ఈ విపరీతమైన సర్క్యూట్ బ్రేకర్స్ ఉంటాయి, అంటే ఏదన్నా ఒక కంపెనీలో ఏదో జరగబోతుందని విపరీతమైన రూమర్స్ పాస్ చేస్తారనుకోండి, విపరీతమైన పర్చేజెస్ జరిగిపోతాయి. లేదా అక్కడ ఏదో జరిగిపోతుందని నెగిటివ్ రూమర్ పాస్ చేస్తారని విపరీతంగా పడిపోతూ ఉంటాయి. అలా ఒకేసారిగా 60%, 70% స్టాక్స్ క్రాష్ అవ్వకుండా సర్క్యూట్ బ్రేకర్స్ పెడతారు. అంటే ఈ రోజు 10% కంటే పెరగదు, లేదా 10% కంటే తగ్గదు, అలా బ్రేక్ చేస్తూ ఇలాంటివి పెడుతూ ఉంటారనమాట. ఆ రకంగా ఈ రూమర్స్ని వాటిని ఫైనాన్షియల్ మార్కెట్స్లో కంట్రోల్ చేస్తారు. సిమిలర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా దానివల్ల ఎక్కువ తప్పులు జరగకుండా కొన్ని ఇంటర్వెన్షన్స్ అనేది ప్రభుత్వం వైపు నుంచి ఉండాల్సిన అవసరం ఉంది. రీసెంట్గా మీరు చూశారు డీప్ ఫేక్, రష్మిక మందన్న ఫోటోతో ఫేస్తో, అది యాక్చువల్గా రష్మిక మందన్న కాదు, ఇంకొక బ్రిటిష్ ఇండియన్ యాక్టరు మోడల్ ఆవిడ బాడీలో రష్మిక మందన్న ఫేస్ వచ్చినట్టుగా పెట్టేసి నిజంగా తందే అనిపించినట్టుగా ఒక వీడియో సర్క్యులేట్ అయింది. తంది కాదు కానీ తంది అన్నట్టుగా సర్క్యులేట్ అయింది. ఒకసారిగా భయపడ్డారు. ఈ ఫోటో మార్ఫింగ్ అనేవి ఎప్పటి నుండో జరుగుతున్నాయి, కానీ డీప్ ఫేక్ వల్ల ఏమవుతుంది, ఇంకా ఆల్మోస్ట్ నిజం అన్నట్టుగా కనిపిస్తుంది. మార్ఫింగ్ అప్పుడు మనకు తెలిసిపోతుంది మార్ఫింగ్ అని. ఈ డీప్ ఫేక్లో తెలియట్లేదు. ఫేక్ అని కూడా చెప్పలేని పరిస్థితి, ఎక్స్పర్ట్స్ తప్పితే నార్మల్ పీపుల్ చెప్పలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి నెగిటివ్ ఈవెంట్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల రావచ్చు. సో వాటిని మనం రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఇండిపెండెంట్ రెగ్యులేటర్ ఉంటే మంచిది అనేది ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజర్ యొక్క సలహా. సో ఇది మనకి జిఎస్ పేపర్ 3. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి రకరకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసేటప్పుడు మెయిన్స్లో ఒక వే ఫార్వర్డ్లో ఈ పాయింట్ మీరు రాయొచ్చు. ఒక రెగ్యులేటర్ కూడా ఉంటే బాగుంటుంది, అండ్ రెగ్యులేటరీ మెకానిజం కెన్ ఎవాల్వ్, మెల్లమెల్లగా ఎవాల్వ్ అవ్వచ్చు అనేది మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. సో లుక్ ఎట్ దిస్ MCQ ఆఫ్ ద డే.
కార్బన్ బడ్జెట్ అంటే ఏంటి అనేది ఇక్కడ నేను చెప్పాను. అలాగే ఇండియా తన ఫెయిర్ షేర్ ఆఫ్ కార్బన్ బడ్జెట్ కోసం ఫైట్ చేయాలి అన్నాం. సో రెండు స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్, రెండు కరెక్టా, రెండు తప్ప ఏంటి అనేది మీ ఆప్షన్లో పెట్టండి. దీని గురించి ఆల్రెడీ COP28కి సంబంధించిన ఆర్టికల్లో చాలా డీటెయిల్డ్గా నేను కవర్ చేశాను, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. సో వీఆర్ ఆఫరింగ్ దిస్ బ్లాక్ బస్టర్ కాంబో ఆఫర్. మన ఇన్స్టిట్యూట్లో ఫుల్ ఫ్లెజ్డ్ కోర్స్ అవసరం లేదు అనుకునే వాళ్ళు ఇండిపెండెంట్ కోర్సెస్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ఆన్సర్ రైటింగ్, CSAT, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ ఉన్నాయి. వీటిల్లో యూ కెన్ సెలెక్ట్ ఎనీ టూ. ఇండివిజువల్గా తీసుకుంటే 10,000 ఉండేవి, ఎనీ టూ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు 15,000కే ఇవి లభిస్తాయి. అండ్ అన్నిటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంది. ఈ ఆఫర్ కూడా 30th నవంబర్ వరకు మాత్రమే ఉంది. మేక్ యూజ్ ఆఫ్ దెమ్. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి.